శివుని యొక్క వివిధ మూర్తుల యొక్క సాక్షాత్కారం చేస్తున్నాం. మూర్తులెన్ని మారినా అవి శివుని సాక్షాత్కారమే. అంటే పరమేశ్వరుడే మనం అనుగ్రహించడం కోసం బహుమూర్తులు ధరిస్తున్నాడు. ఒక్కొక్క మూర్తి ద్వారా ఆయన అనుగ్రహం మనకు తెలుస్తున్నది. ఇక్కడ అందులో ఒక లింగతత్వం కానీ, పంచముఖ శివుడు కానీ, కాలభైరవుడు కానీ, అదేవిధంగా అర్ధనారీశ్వర స్వరూపము, వివిధ రుద్ర రూపములు, విశేషించి అష్టమూర్తి స్వరూపములు చెప్పుకుని మార్కండేయుని స్వామి అనుగ్రహించి సాక్షాత్కరించి కాపాడినటువంటి వైనాన్ని చెప్పుకున్నాం. ఇందులో మనకు గోచరిస్తున్నది అకాల మృత్యు అపమృత్యువుల నుంచి బయట పెట్టేటువంటి మూర్తి. ఇది అన్నప్పుడు మనకు స్ఫురించేది స్వామి యొక్క మృత్యుంజయ అనే నామం స్ఫురిస్తున్నది. ఇక్కడ భగవంతుడు ఒక నామం ఉందంటే ఒక భావం ఉందని అర్థం. ఇక్కడ మృత్యుంజయ అనగానే మనకి మృత్యువుని జయించినటువంటి స్వరూపం స్ఫురిస్తూనున్నది. శివ అంటే మంగళకర అని ఒక నామం ద్వారా ఒక భావం కనపడుతున్నది. అందుకే అనేక నామాలు పరమేశ్వరుని యొక్క అనేక భావాలను మనకు తెలియజేస్తాయి. పైగా స్వామికి మూర్తులు ఎందుకయ్యా అంటే మనల్ని అనుగ్రహించడం కోసమే మూర్తులు. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది. విగ్రహం ఎందుకంటే అనుగ్రహం కోసమే, అనుగ్రహించడం కోసమే విగ్రహ స్వీకారం చేస్తాడు భగవానుడు. ఒక్కొక్క విగ్రహం భావిస్తే ఏ విగ్రహం వదిలిపెట్ట బుద్ధి లేదు మనకి. ఇప్పుడు మృత్యుంజయుడు కావాలనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఇంకా రాబోతున్నారు అర్ధనారీశ్వర స్వరూపం. ఏది వదులుకుంటామంటే అన్నీ కావాలనిపిస్తాయి. అలాంటి మూర్తుల్లో మృత్యుంజయ మూర్తిని ఇవాళ మనం ధ్యానించుకుందాం. మృత్యుంజయుడు, ఈ మృత్యుంజయునికి సంబంధించిన మంత్రములు వగేరాలు ఉన్నాయి. అయితే వేదాది మంత్రములు, బీజాక్షర మంత్రములు మాత్రం గురూపదేశం ద్వారా చేయవలసిందే తప్ప మనం యూట్యూబుల్లోనో మరెక్కడో విని చేసేయకూడదండి. అయితే ఈ మధ్య అన్ని వ్యాపారాలు మొదలైనట్టు అలా బహిరంగంగా మంత్రాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోతున్నారు, సమూహాలుగా చెప్పేస్తున్నారు. కానీ అది కూడనిది. ఎందుకంటే ఔషధాన్ని ఎలాగైతే సమూహంలో ఇవ్వలేమో, వైద్యుడు రోగిని పరీక్షించి ఇవ్వాలో మంత్రం కూడా ఆ విధంగా గురువు ఇవ్వాలి. మరి అందరూ తరించాలి ఏమిటి అంటే నామం ఉన్నది ఇక్కడ. అది శబ్దమే, ఇదే శబ్దమే. అది భగవంతుడి నామములన్నీ కూడాను మనం తరింపజేస్తాయి. కానీ మృత్యుంజయ అనుగ్రహం పొందగలిగినటువంటి మంత్రాన్ని ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం. అది చెప్పుకుని వెళదాం. ప్రతిరోజు కూడా మనం శివారాధకులకి పనికొచ్చే కొన్ని మంత్రములు అందరూ చేయదగ్గవే చెప్పుకున్నాం. నేను శివనామాలు చెప్పుకున్నాం. మొత్తం ఎన్ని? 8. ఇప్పుడు చెప్పుకుంటున్నది మహామృత్యుంజయ స్వామి యొక్క మంత్రము శ్రీ అమృతేశ్వరాయ నమఃశివాయ. అందామా అందరూ? శ్రీ అమృతేశ్వరాయ నమఃశివాయ. శ్రీ అమృతేశ్వరాయ నమఃశివాయ. శ్రీ అమృతేశ్వరాయ నమఃశివాయ. భగవంతుని నామాన్ని పలకడం, రూపాన్ని ధ్యానించడం, ఈ రెండు సాధనలు ముఖ్యమైనవి. నామం పలకడం ఎంత ముఖ్యమో రూపధ్యానం కూడా అంత విశేషమైనది. దీనికంటూ ప్రత్యేక శాస్త్రం ఉన్నది. ఒక నామం అనగానే ఒక రూపం స్ఫురిస్తుంది. ఆ స్ఫురణ చాలు. పెద్దగా నాకు ఏకాగ్రత కుదరట్లేదండి, ధ్యానం రావట్లేదండి అనవసరం, అలా అనవలసిన అవసరం లేదండి. ఆ రూపం స్ఫురించినా చాలు. అంటే కాసింత మెదలినా దాని ప్రభావం ఉంటుంది. అందుకే మంత్రానికి ధ్యాన శ్లోకాలు చెప్తుంటారు కొంతమంది. ధ్యాన శ్లోకం అంటే ఆ మూర్తి ఎలా ఉంటాడు అనేది వర్ణన. మంత్రం ఉంటుంది, ధ్యాన శ్లోకం ఉంటుంది. ఆ మంత్రమూర్తిని ధ్యాన శ్లోకం చూపిస్తుంది. అంటే ధ్యాన శ్లోకం మన కోసం. ఆ మంత్రాన్ని దర్శించిన ఋషికి ఆ దేవతామూర్తి కనబడింది, దర్శనమైంది. ఆ మంత్రాన్ని, ఆ మూర్తిని ఆ దేవతామూర్తి మనకు చెప్తాడు. ఋషి తర్వాత మనకు అందిస్తాడు. అయితే ఋషికి దర్శనమైంది కానీ మనకు దర్శనం కాదు గనక ఋషికి దర్శనం, మనకు ధ్యానం. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఏది ధ్యానించాలి? మనకి ఇష్టం వచ్చింది ధ్యానించకూడదు. ఋషి దర్శించినదే ధ్యానించాలి. అందుకే భగవన్మూర్తులు ఋషులు దర్శించినవి. వాళ్ళకి ఏకకాలంలో 2 ఉంటాయి. ఒకటి మూర్తి దర్శనం, మంత్ర దర్శనం. 2 మంత్రాన్ని కూడా దర్శనమేనంటారు ఇక్కడ. అందుకే మంత్రద్రష్టలు అని ఋషులకు పేరు ఇక్కడ. అంటే వాళ్ళ తపస్సమాధిలో వాళ్ళకి భగవంతుడు ఒక శబ్దరూపంగా గోచరిస్తాడు, ఒక మూర్తి రూపంగా గోచరిస్తాడు ఏకకాలంలో. మనకెందుకు ఇన్ని దేవతల ఆకారాలు వచ్చాయి అనే జ్ఞానం మనకు కలగడం కోసం ఇది చెప్తున్నాను ఇక్కడ. ఒక శబ్దం కూడా ఋషులు తయారు చేసింది కాదు, వాళ్ళకి వినబడుతుంది. ఎలా వినబడుతుందంటే వాళ్ళ తపస్సు చేత వాళ్ళకొక ప్రజ్ఞ వస్తుంది, అతీంద్రియ ప్రజ్ఞ అని. ఆ ప్రజ్ఞకి ఆ శబ్దం వినబడుతుంది, రూపం కనబడుతుంది. అలా కనబడే రూపాన్ని వాళ్ళు వర్ణిస్తారు, దాన్ని ధ్యానం అంటారు. వినబడిన శబ్దాన్ని అందిస్తారు, దాన్ని మంత్రం అంటారు.
అది వాళ్ళకి దర్శనము, మనకి ధ్యానం. ఎంతవరకు ధ్యానం అంటే దర్శనమయ్యే వరకు. అయితే ధ్యానించిన దానికి ఒక ప్రభావం ఉంటుందండి, ఇందులో సందేహం లేదు. చాలా కాలం క్రితం జరిగిన ఒక చిన్న సంఘటన చెప్పుకోవాలి. ఒకప్పుడు ఒక యాత్రికుడు, శివభక్తుడైన వాడు కుటుంబంతో ప్రయాణం చేస్తున్నాడు ట్రైన్లో. వెళుతూ ఉండగా హఠాత్తుగా ఒక చోట ఉగ్రవాదుల ప్రయోగం ఏదో జరిగి ఒక బ్రిడ్జి దాటగానే మరొక బ్రిడ్జి మధ్యలో ట్రైన్ డిరైల్ అయిందండి. మొత్తం ట్రైన్ అంతా కంపించిపోతుంది. అందరూ ఆహాకారాలు పడుతూ లేస్తున్నారు. ఒక ఆయన మాత్రం నమశివాయ అంటూ లేచాడు అతను. ఎందుకంటే నిరంతర జపపరాయణులకి హఠాత్తుగా అదే గుర్తొస్తుంది. అది నిరంతరం భగవన్నామం అనుకోవడం అలవాటు ఉంటే కష్టకాలంలో కూడా స్ఫురిస్తుంది. లేకపోతే అయ్యో అమ్మో చచ్చిపోతుండ్రా బాబు ఈ మాటలు గుర్తొస్తాయి. వాటి వల్ల చచ్చిపోవడం ఎంత ప్రయోజనం లేదు. అది భగవన్నామం అనుకున్న మహిమది. అది నమశివాయ అనుకోగానే వాళ్ళకి చిన్నప్పుడు నేర్పిన సంస్కారం ఏంటో కానీ మృత్యుంజయమూర్తి ధ్యాన శ్లోకం అతనికి స్ఫురించింది. అప్పుడు స్ఫురించడమే ఈశ్వరానుగ్రహం అండి. ఇక్కడ చిన్నప్పుడెప్పుడో తల్లిదండ్రుల దగ్గర చదువుకున్న మృత్యుంజయ ధ్యాన శ్లోకం అది స్ఫురించగానే అది చదువుకుంటూ ఉన్నారు. అందరిలాగే వీళ్ళు కూడా బ్రతికి బయటపడాలన్న ఉద్దేశంతో పరిగెత్తుకుని గేటు వైపు వెళుతున్నారు. తలుపు వైపు కదులుతోంది ట్రైను. సరిగ్గా అక్కడికి వచ్చేటప్పటికల్లా ధ్యాన శ్లోకం పూర్తయింది. ఎవరో ఆపినట్టు ట్రైన్ అంతా ఆగిందండి, డిరైలైన పెట్టెలతో సహా. అటొక బ్రిడ్జు, ఇక్కడ బ్రిడ్జు, ఎటు కాకుండా మధ్యలో ఆగింది. ఎటైనా ప్రాణాంతకం అయ్యేది. ఆ శ్లోకం మృత్యుంజయ ధ్యాన శ్లోకం. అంటే ధ్యానానుకున్న మహిమ ఇది ఏదో పురాణాల కాలంలోనే కాదు, నేటికి కూడా సత్యమే అని చెప్పడం కోసం ఇలాంటి సత్యమైనటువంటి విషయాలు కలిగిన సనాతన ధర్మానికి నమస్కారం చేసుకుంటూ ఆ ధ్యాన శ్లోకం ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతున్నది. ధ్యాన శ్లోకం ముందు విని అందులో రూపాన్ని ఇప్పుడు మనస్సులో నేను వర్ణిస్తున్నాను అనవద్దు, ధ్యానిస్తున్నాం అనుకుందాం. ప్రతిరోజు అదే చెప్తున్నాం. నేను అర్ధనారీశ్వర స్వరూపం అదే, ఇప్పుడు మృత్యుంజయ స్వరూపం అదే. మంత్రం చెప్పుకున్నాం కదా, ఆ మంత్రం చేసుకుంటూ ఈ రూపాన్ని ధ్యానించవచ్చు. హస్తాంభోజయుగస్త కుంభయుగళాదుద్ధృత్యతోయం శిరః సించింతంకరయోర్యుగేన దధతం స్వాంకేశ కుంభౌకరౌ అక్షస్రం మృగహస్తమంబుజగతం మూర్ధస్థ చంద్రస్రవత్ పీయూషార్ద్రతనం భజే సగిరిజం త్రియక్షంచ మృత్యుంజయం. ఈ స్వరూపంలో వర్ణన ఏమిటంటే, ఈ శివుడు ఎలా ఉన్నాడు, ఒక్కొక్క మూర్తిలో ఒక్కొక్క అందం ఉంటుంది. 4 చేతుల శివుడున్నాడు, 8 చేతుల శివుడున్నాడు, అదేవిధంగా అనేక చేతుల శివుడు ఉంటాడు. సహస్ర కర్మలతో భాసిల్లుతున్నది. ఒక్కొక్కటి ఒక్కొక్క తత్వం. 10 చేతుల శివుడిని కూడా మనం ధ్యానించుకున్నాం మొదటి రోజునే పంచముఖ శివస్వరూపంలో. ఇప్పుడు ఈయన 8 చేతులు వాడు. అయితే స్వామి దేవుళ్ళకు 10 చేతులు ఎందుకు ఉంటాయండి, 8 చేతులు ఉంటాయా? ఎవరికైనా ఉంటాయంటే ఎవరికీ ఉండవు, వాళ్ళకే ఉంటాయి కనుక వాళ్ళు దేవుళ్ళు అంటారని చెప్పాలండి ఇక్కడ. పైగా దశ దిశలా విస్తరించడానికి చెయ్యి విస్తారానికి సంకేతం. దశ దిశలా విస్తరించానని చెప్పడానికి దశభుజాలు, అష్టదిక్కుల నేనే ఉన్నానని చెప్పడానికి అష్టభుజాలు, చతుర్దిశల్లో నేనే ఉన్నానని చెప్పేది చతుర్భుజాలు. ఏవైనప్పటికీ భుజముల సంఖ్యకు కూడా సంకేతం ఉంది. ఒక్కొక్క దానికి సంకేతం అంటారు దేవతామూర్తుల్లో. ఒక శక్తికి సంకేతమే దేవతామూర్తి. మన కన్ను కేవలం ఒక ఇంద్రియం, విగ్రహం యొక్క కన్ను దర్శన శక్తి. మన చెవి ఇంద్రియం, భగవంతుడి చెవి శ్రవణ శక్తి. ఈ అనంత శక్తులు వాళ్ళకి ఇంద్రియాలుగా భాషిస్తుంటాయి మన ఉపాసన కోసం. అని మన సంస్కృతిలో భగవంతుడికి ఆకారం లేదని మనమే చెప్తాం, ఆకారం ఉందని మనమే చెప్తాం, భగవంతుడు ఒక్కడే అని మనమే చెప్తాం, భగవంతుడు ఎందరో అని మనమే చెప్తాం. కనుక మనకి దేవుడి గురించి ఇంకొకరు చెప్పవలసిన అవసరం లేదు. దైవం గురించి అన్ని విధాల పరిపూర్ణంగా యుగాల క్రితమే చాటిన సంపూర్ణ ధర్మం సనాతన ధర్మం. దానికి మనం వారసులు. అయితే నిరాకారుడు సాకారుడు ఎందుకయ్యాడయ్యా అంటే ఒక మాట చెప్తున్నారు శాస్త్రంలో, బ్రహ్మజ్యోతిస్వరూపంచ భక్తానుగ్రహ విగ్రహం. ఆయన నిజానికి ఆయన స్వరూపం ఏమిటంటే బ్రహ్మజ్యోతి. బ్రహ్మజ్యోతి అంటే సర్వోత్కృష్టమై సర్వవ్యాపకమైన జ్యోతి అతడు. జ్యోతి అంటే చైతన్యము, అది ఆయన అసలు స్వరూపం. కానీ భక్తానుగ్రహ విగ్రహం, భక్తులను అనుగ్రహించడం కోసం విగ్రహాన్ని స్వీకరిస్తాడు. అందుకు ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని మరొక చోట శాస్త్రం చెప్తున్నది. ఉపాసకులను అనుగ్రహించడం కోసమే బ్రహ్మము వివిధ రూపములతో ఉంటాడు. కానీ బ్రహ్మం ఒక్కటే, కానీ ఉపాసక సౌలభ్యం కోసం వివిధ మూర్తులు స్వీకరిస్తాడు.
అందులో ప్రతి మూర్తికి ఒక ప్రయోజనం ఉన్నది ఇక్కడ. అలాంటి మూర్తి ఇప్పుడు మృత్యుంజయ మూర్తి. ఆ మృత్యుంజయుడు ఎలా ఉన్నాడంటే 8 చేతులతో ప్రకాశిస్తున్నాడు. శివుడు ఎక్కడైనా ఆయన వర్ణము తెలుపు, శుద్ధమైన తత్వం ఆయన, అందుకే తెల్లని కాంతులతో ప్రకాశిస్తున్నాడు. తెల్లని కమలంలో ఉన్నాడు ఆయన. ఆ 8 చేతుల్లో పైన ఇటు 2 చేతులు, కుడివైపు 2, ఎడంవైపు 2, కంటే 4 చేతులు. ఈ 4 చేతులతో అమృత కలశాలు పట్టుకుని తనపై తానే ఒలకబోసుకుంటున్నాడండి ఇక్కడ. దానితో అమృతంతో తడిసిపోతున్నాడు. అమృతే నాప్రతం దేహం అన్నట్లుగా అమృతముతో తడిసిపోతున్నటువంటి స్వరూపం అది ఇక్కడ. ఇక్కడ ఇటు 2 ఇటు 2 అయితే 4 చేతులు అయ్యాయి. మధ్యలో 2 చేతుల్లో ఒక చేతులో అక్షమాల పట్టుకున్నాడు, మరొక చెయ్యి మృగహస్తం పట్టాడు. మృగహస్తం అంటే చేతిలో లేడి పట్టుకున్నాడని చెప్పనవసరం లేదు, చెప్పినా తప్పు లేదు. ఇది మృగహస్తం అంటారండి. ఈ మృగహస్తం పట్టాడు ఆయన. శివుడు మృగధరుడు అని పేరుంది ఆయనకి, అంటే లేడిని పట్టుకున్నవాడని. దాని సంకేతం ఏంటో కూడా చూద్దాం. అక్షమాల అంటే ఆ నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలే అక్షమాల. ఎందుకంటే విద్య, అది అక్షరాలే విద్యకి సంకేతం. విద్యయా అమృతమస్నుతే అని ఉపనిషద్వాక్యం. విద్యతే అమృతత్వం లభిస్తుంది అన్నారు ఇక్కడ. కనుక సర్వ అక్షర విద్య, శాస్త్ర విద్య కూడా ఆయన స్వరూపమే. ఎందుకంటే శివుడు ప్రధానంగా గురుస్వరూపం కనుక జ్ఞానప్రదాత. ఎందుకంటే అసలు అమృతం జ్ఞానం అండి. మిగిలిన అమృతాలకు అసలు అమృతం జ్ఞానం. ఇది గుర్తుపెట్టుకుంటే తర్వాత కథలోకి వెళ్ళొచ్చు. కనుక ఈ చేతులు అక్షమాల పట్టుకున్నాడు. ఎందుకంటే మంత్రాలన్నీ అక్షరాలే. అమంత్రం అక్షరం నాస్తి అంటారు కదా, మరి ఏ మంత్రం చేసినా అక్షరాలు సంపుటే. శాస్త్రాలు అక్షరాలే, వేదాలు అక్షరాలే. కానీ సర్వశాస్త్ర, సర్వమంత్ర, సర్వవేద సారమైన అక్షరాలు మారగా పట్టుకున్నాడు. అక్షమాలు ధరించాడు స్వామి ఒక చేత్తో. 2వ చేత్తో పట్టుకునేది మృగము. అందుకే ఎప్పుడైనా దేవతాకృతి చూసినప్పుడు పూర్తిగా పరిశీలించాలండి. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా దండం పెట్టేసి కోరుకుని వచ్చేస్తాం మనం అక్కడ. కానీ స్వరూపాన్ని పరిశీలిస్తే అది హృదయంలో ఒక్కసారి ముద్రింపబడితే దాని ప్రయోజనం మన జీవితం మీద ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు నిజానికి నేను వర్ణిస్తున్నాను అనుకోవద్దు, మనందరం దర్శిస్తున్నాం, ధ్యానిస్తున్నామనే దృష్టితో వినండి. ఈ చేత్తో పట్టుకునేది మృగము. మృగము అంటే లేడీ, లేడీని పట్టుకున్నట్ట. లేడీ దేనికి సంకేతం అంటే మనస్సుకు సంకేతం అయ్యా అన్నాడు ఇక్కడ. అచ్చం లేడీ లాంటిదే మనస్సు. ఒక దగ్గర స్థిరంగా ఉండదు, పరిగెడుతూ ఉంటుంది. ఎక్కడ ఏ పులిపొంచు ఉందో, ఏ వలపరచి ఉందో తెలియదు, ఎందులో చిక్కుకుంటుందో తెలియదు, అలా పరిగెడుతూ ఉంటుంది మనస్సు. మనస్సు నిగ్రహిస్తే కానీ అమృతత్వం రాదు. లోకంలో కూడా మృత్యువుని జయించాలన్నా, ఒక గొప్ప విషయాన్ని పొందాలన్నా ముందు ఉండవలసిన మనోనిగ్రహం. కనుక లేడీని పట్టుకున్నాడంటే మనస్సును నిగ్రహిస్తున్నాడు అని అర్థం ఇక్కడ. కనుక ఒక చేతిలో మనోనిగ్రహాన్ని చూపిస్తున్నాడు, ఒక చేతితో అక్షర విద్యను చూపిస్తున్నాడు. ఇప్పుడు ఎన్ని అయ్యాయి? 6 చేతులు అయ్యాయి. మిగిలిన 2 చేతులు తొడల మీద పెట్టుకున్నాడు. ఆ 2 చేతుల్లో 2 అమృత కలశాలు ఉన్నాయి. అంటే పైనుంచి అమృత కలశాలు ధారగా పడుతున్నాయి, మళ్ళీ క్రింద 2 అమృత కలశాలు ఉన్నాయి. అంటే ఆయన దగ్గర అమృతానికి లోటు లేదు. పైగా అమృతం రంగు ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుందని శాస్త్రం చెప్తున్నారు. అందుకే సుధా అనే పేరు కూడా దానికి ఉన్నది. అలాంటి అమృతంతో తడిసిపోతున్న స్వామిని క్షణకాలం ధ్యానించినప్పటికీ కూడా దాని ప్రయోజనం అమోఘంగా ఉంటుంది. అపమృత్యు, అకాల మృత్యు దోషములు పోగొట్టడమే కాకుండా అసలు మృత్యువైన అజ్ఞానాన్ని పోగొడుతుంది. అసలు మృత్యువు అజ్ఞానం, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఈ విషయాన్ని సనత్సుజాతీయం అనే వేదాంత గ్రంథంలో సనత్సుజాతులు చెప్తాడు. మృత్యువు అనేది లేదంటాడు ఇక్కడ. ఇది మహాభారతంలో వస్తుంది. మృత్యువు అనేది లేదంటాడు. మృత్యువు లేదంటావేంటయ్యా అంటే సనత్సుజుల వారు చెప్తున్నారు, ధృతరాష్ట్రునితో చెప్తాడు ఈ మాట. మృత్యువు ఉందనే భ్రాంతే తప్ప మృత్యువు లేదన్నాడు ఇక్కడ. మృత్యువు దేనికుందో అది నువ్వు కాదు. ఇది కొంచెం ఆలోచించుకోండి. తర్వాత మృత్యువు దేనికుంటుంది? శరీరం నువ్వు కాదు. మరి నువ్వెవరో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి, అప్పుడు శివోహం దాకా వెళతావు. కానీ మృత్యువు అంటే ఏమిటంటే ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి అన్నాడు. అంటే ఏమరపాటే మృత్యువు, ఆత్మ విస్మృతియే మృత్యువు. నీ స్వస్వరూపాన్ని మరిచిపోవడమే మృత్యువయ్యా అన్నాడు. నీ స్వరూపము అరే అఖండము, ఆనందము, సత్యము, శాశ్వతము, అది నీ స్వరూపము. కానీ నువ్వు మారిపోయేది, నశించేది, అజ్ఞానంతో ఉండేదే నువ్వు అనుకుంటున్నావు. ఈ మృత్యువు అజ్ఞానం పోవాలి బయటికి ఇక్కడ. కనుకనే అటువంటి అజ్ఞానం పోవడమే అసలు మృత్యుంజయత్వం. అదిమ్మని పరమాత్మను అడగాలండి ఇక్కడ. ఇప్పుడు అకాల మృత్యువులు, అపమృత్యువులు దాటడం అవసరమే. శివుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఎవడు మాత్రం కలకాలం ఉండిపోతాడు.
బ్రహ్మ దేవతలకైనా తప్పదు, వెళ్ళిపోవలసినదే. మరి ఎవడు కలకాలం ఉంటాడంటే ఈశ్వరుడు ఒక్కడే కలకాలం ఉండేవాడు. అలా మనం కలకాలం ఈశ్వరుల్లో ఉండగలమా అంటే లోపల ఉన్న ఆత్మ ఈశ్వర స్వరూపము అది నువ్వనే ఎరుక్కలిగితే నువ్వు శాశ్వతంగానే ఉంటావు ఇక్కడ. కనుక జ్ఞానమే అమృతము, అజ్ఞానమే మృత్యువు. కనుకనే అకాల మృత్యు అపమృత్యువుల నుంచి బయటపెట్టు అని కాకుండా అజ్ఞానం నుంచి బయటపెట్టవయ్యా అని మృత్యుంజయుని మనం ధ్యానించాలి. ఇది అసలైన పరమార్థం అంటే ఇక్కడ. అందుకే పరమాత్మ దాన్ని చెప్పడం కోసమే ఆ చేతిలో ఆ పట్టుకుని కూర్చున్నాడా అనిపిస్తుంది మనకి. కనుక పరమేశ్వర స్వరూపంలో భౌతికమైన ప్రయోజనం ఎంత మనకు అవసరమో పారమార్థికమైన ప్రయోజనం అంత అవసరం. అయితే చిత్రం ఏంటంటే మనకి అందరూ భౌతిక ప్రయోజనాలే కోరుకుంటారు. 99% మంది భౌతిక ప్రయోజనాలు కోరుకుంటారు. వస్తాయి, రాక్ కాదు, వాటికి వస్తాయి. కానీ ఆ ప్రయోజనాలకు శాశ్వతత్వం లేదు. అది వచ్చింది బాధ ఇక్కడ. అయితే ఎవడో గత జన్మ పుణ్య సంస్కారం కలిగిన వాడు మాత్రమే పారమార్థిక ప్రయోజనం కోరుకుంటాడు. అయితే పారమార్థిక ప్రయోజనం మనం కోరుకోలేం ప్రస్తుతం కనుక అసలు వదిలేయక్కర్లేదు. భౌతిక ప్రయోజనమైనా కోరుకోండి, పర్వాలేదు. ఒకరు గుడికి వెళ్ళొచ్చి ఏ కోరిక దేవుడి వద్ద కోరుకోవద్దంటారు కదండి, నిజమా అండి? నేను కోరుకున్నానండి, తప్ప అన్నారు. అమ్మ, కోరికంటూ ఉంటే కోరుకోవడమే మంచిది, ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకని మరి గొంతు నొక్కేసుకోక్కర్లేదు, కోరికలను పీక నొక్కద్దు. కోరికలుంటే భగవంతుని అడగండి, ఆయన తప్పకుండా తీర్చుతాడు. తీర్చడానికి ఆయన ఉన్నాడు. తీర్చేం చేస్తాడు తెలుసా? కొన్నాళ్లకు మీకు వివేకం వైరాగ్యం కలిగించి మోక్షం కావాలని కోరిక పుట్టిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, ముక్తినిస్తాడు. కానీ ఆయన అడగడం తప్పులేదు. అయితే ఒక్కటే కండిషన్, ఆ కోరిక ధర్మబద్ధమై ఉండాలి. అదొక్కటి తెలుసుకోవాలి ఇక్కడ. ధర్మబద్ధమైన జీవితం నీకున్నప్పుడే భగవంతుడిని కోరుకునే అర్హత ఉంటుంది. ధర్మబద్ధంగా బ్రతకని వాడికి భగవంతుడిని కోరుకునే అర్హత లేదు, తెలుసుకోండి ఇక్కడ. అన్యాయంగా ఏదో సంపాదించాలని, అన్యాయంగా ఏదో చేయాలని పూజలు చేయించారనుకోండి, అక్రమంగా నా ప్రయత్నాలు చేసి నేను గెలవడానికి నా ప్రయత్నాలు చేస్తాను కానీ మీరు యాగం చేయించండి అనే నాయకుడి కోసం యాగం చేస్తే పాపం వస్తుంది, తెలుసుకోండి ఇక్కడ. అందుకే ధర్మబద్ధంగా జీవించేవాడే భగవంతుడిని అడిగే అర్హత కలిగినటువంటి వాడు అవుతాడు. తప్పకుండా తీరుస్తాడు భగవానుడు ధర్మబద్ధమైన కోరిక. మా పిల్లలు బాగుండాలి, మాకు ఆరోగ్య బాగుండాలి, నా దరిద్రం రాకూడదు అనుకుంటే తప్పేం లేదండి. మనకంటూ కోరుకుంటే ఈశ్వరుణ్ణి అడగండి. ఎందుకంటే ఈశ్వరుడే ఇచ్చేవాడు, ఇచ్చేవాడు ఈశ్వరుడే. అది ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి అని సామెత కూడా మనకున్నది ఇక్కడ. కానీ ఆయన అడగండి, తప్పేం లేదు. కనుక ఇది కావాలి, మనకు అది కావాలి, అవ్వ కావాలి, బొవ్వ కావాలి అంటూ ఉంటాం కదా. కనుక పరమార్థం అర్థం కాకపోతే వ్యవహారమైనా అడగండి, తప్పులేదు. అయితే ఈశ్వరుని పట్టుకున్నారు కనుక తప్పకుండా కొన్నాళ్ళకి ఆయన ఈ స్థితి నుంచి మనకు పైకి వచ్చేటట్టు చేస్తాడు. చాక్లెట్ల కోసం ఇచ్చే పిల్లవాడికి తల్లి చాక్లెట్లు ఇవ్వదా అండి? ఇస్తుంది. కానీ బ్రతకంతా చాక్లెట్లే తిను నాయనా అని దీవించదు. అది ఇచ్చినప్పటికీ వాడిని అలాగా ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటుందో, ఈశ్వరుడు కూడా మన కోరికలని చాక్లెట్లు తీర్చినా పరమార్థం కూడా అందిస్తాడు. ఇది తెలుసుకుని మనం మృత్యుంజయ ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు ఈ మూర్తిని చూస్తుంటే మొత్తం అమృతంతో తడిసిపోయాడు. పైగా నెలవంక ప్రకాశిస్తోంది పైన, చంద్రశేఖరుడు. అందుకే నిన్న మార్కండేయుడు చివరికన్న మాట గుర్తుందా? ఒకరోజు చెప్తే రెండో రోజు మర్చిపోతామే ఏంటి మనం? చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించాను, నన్ను యముడు ఏం చేస్తాడన్నాడు. యముడు ఒక ఫ్యాక్టర్ ఆఫ్ టైం, ఈశ్వరుడు కాలానికి అతీతుడు. కనుక కాలం స్వరూపుడు యముడైతే అతనికి కూడా శాసకుడైన వాడు ఆయన. అందుకే జననం మరణం అనేది కాలం బట్టి ఆధారపడి ఉంటాయి. జననానికి ఒక డేటు, తర్వాత దానికి ఒక డేటు ఉన్నాయి కదండి ఇక్కడ. ఇది కాలస్వరూపం. ఈశ్వరుడు వాటికి అతీతుడు. అదే జనన మరణాలకు అతీతమైన అమృతత్వము ఆయన ఇవ్వగలడు. అందుకే చంద్రశేఖర అంటూ ఆయన ఆశ్రయించాడు. యముడు నన్ను ఏం చేయగలడన్నాడు. కాలాతీతుడిని ఆశ్రయించిన వాడికి కాలం ఏం చేస్తుంది? అందుకే జనన మరణ రూపము కాలబద్ధము కనుక ఇంకా నేను కాలబద్ధుణ్ణి కాను అంటే నాకు జనన మరణాలు లేని స్థితి కూడా లభిస్తుందని దీనిలో మరొక భావం. అది వై యమః అంటే యముడు ఇంకా నన్ను ఏం చేస్తాడు? కిం కరిష్యతి వై యమః అన్నారు ఇక్కడ. ఎందుకంటే చంద్రశేఖరమాశ్రయే, ఏ సమయంలో ఏ పేరు గుర్తు రావాలో ఆ పేరు రావాలండి ఇక్కడ. దాన్ని బట్టి తెలిసిపోతుంది. ఎందుకంటే మల్టీ టాలెంటెడ్ పర్సన్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాడికి సంగీతం వచ్చు, వైద్యం వచ్చు. మీరు వెళ్ళినప్పుడు డాక్టర్ గారు అని పిలిస్తే ఓ వీడికి ట్రీట్మెంట్ చేయాలనుకుంటారు. ఓ గానకోవిద అంటే వీడి దగ్గర పాడాలనుకుంటాడు, అవునా లేదా? అలాగే భగవంతుడి దగ్గర కూడా మన ప్రయోజనం బట్టి పేరు.
ఆ సమయంలో మార్కండేయుడికి చంద్రశేఖర అని గుర్తొచ్చింది. చంద్రశేఖరుడైన దైవం ఈయనేనండి. అది మహానుభావుడు శ్రీనాథ మహాకవి ఒక మాట అంటాడు, ఏ వేల్పులకు లేని ఈశ్వర శబ్దంబు దాల్చునెవ్వడు సుధాధాముతోడ అవని ప్రధానంబులైన అంగంబుల సవరించునెవ్వాడు సకల జగము ఏకతంబున నుండి సూక్ష్మేక్ష బుధుల్ యవ్వని కండ్రు హృత్పద్మ వీధి అట్టి శంభుండు సర్వలోకైక సాక్షి అని చెప్తాడు. అందుకే ఈశ్వర చంద్ర ఈ రెండు ఆయన దగ్గరే ఉన్నాయి అన్నాడు. ఈశ్వర శబ్దం ఆయన వద్దే ఉంది, చంద్రలేఖ ఆయన వద్దే ఉన్నది. చంద్రలేఖ దాల్చడంలో అంతరార్థం ఏంటంటే చంద్రుడికి 15 కళలు మనందరికీ తెలుసు. పాడ్యము నుంచి పూర్ణిమ వరకు, మళ్ళీ పాడ్యము నుంచి అమావాస్య వరకు. ఇవి వృద్ధి కళలు, అవి క్షయ కళలు, ఇవి మారే కళలు. ఈ మారే కళలు రావడానికి ఆధారం ఒక కళ ఉందండి, అది ఎప్పుడూ మారదు. దాన్ని షోడశీ కళ అంటారు ఇక్కడ, దీన్ని సదా కళ అంటారు, ధ్రువా కళ అంటారు ఇక్కడ. ఆ కళ ఆయన పెట్టుకున్నట్టు అక్కడ, అది ఎప్పుడు మారదు, అది శాశ్వతం. మిగిలినవి మారుతుంటాయి కానీ అది మారదు. ఆ కళ పెట్టుకున్నాడు అంటే శాశ్వతమైన అమృత కళ, చంద్రకళ అమృత కళ, ఆ కళ ప్రకాశిస్తుంది. అది మనం చూసే ఆకాశంలో నెలవంక కాదు, అది షోడశీ కళ, అమృత కళ, సదా కళ, ధ్రువా కళ అయినటువంటి అమృత కళను దాల్చి ఉన్నాడు. దాన్ని బట్టి చంద్రశేఖర అనగానే అమృత కళా స్వరూపం గోచరిస్తుంది. దానిలోంచి అమృతపు కాంతులు వెదజల్లబడుతుంటాయండి, దాన్ని దాల్చి ఉంటాడు స్వామి. అందుకే చంద్రశేఖర అనగానే ఆ అమృత కళ మనకు గుర్తు రావాలి. అంతేకాదు మరొక్క పరమార్థం ఉంది, పెద్దలు ఉన్నారు కనుక చెప్తున్నాను. ఓంకారమే శివుని యొక్క రూపం. అకార ఉకార మకార బిందు నాదములు అంటారు ఇక్కడ, దాన్ని తురీయం అని కూడా వర్ణిస్తారు. ఆ తురీయ తత్వాన్ని చెప్పినప్పుడు ఓం అని మీరు ఎప్పుడైనా బొమ్మ గీస్తే, బొమ్మ ఏమిటి ఓం అని మనందరికీ సింబల్ తెలుసు కదా, అది ఏ స్క్రిప్ట్, ఏ భాషలో ఏదండి అది, ఏ భాష కాదు అది, దాని నుంచి అన్ని భాషలు పుట్టాయి. ఓంకారం యొక్క స్వరూపం అలా ఉంటుంది. మన లెక్కలో 3 అని రాసి అక్కడ తొండంలా ఉండి పైన చంద్రలేఖ బిందువు ఉంటుంది చూసారా, అది అకార ఉకార మకార బిందు నాదములు కలిసిన దాని స్వరూపం అండి ఇక్కడ. అందులో నెలవంక ఉంటుంది చంద్రలేఖ. దేనికి సంకేతం అంటే అకార ఉకార మకారముల పైన తురీయమునకు తత్వం ఉంది. అకార ఉకార మకారాలు సృష్టి స్థితి లయ, దీనికి అతీతమైనది ఏదో అది తురీయం. కానీ ఓం అనగానే 4వ తురీయం కనుక సృష్టి స్థితి లయలు పరమాత్మ చేస్తున్నాడు, దానికి అతీతంగా ఉన్నాడు. కానీ పరమాత్మ అంటే 3+1, సృష్టి స్థితి లయలు చేయువాడు అతీతుడు. ఇదే మాండుక్యోపనిషత్తు చెప్తున్న విశేషమంతా ఇందులో ఉన్నదండి. 3గా ఉన్న జగత్తంతా ఆయన ఉన్నాడు, 3టిని మించి ఆయన ఉన్నాడు. మనం దేంట్లో ఉన్నాం, 3 జగంలో ఉన్నాం. కనుక భగవంతుడు 3 జగత్తులో ఆయనే ఉన్నాడు, 3టికి అతీతంగా ఉన్నాడు. అతీతం మనకి ఇంకా తెలియదు, 3 మాత్రం అందరికీ తెలుసు. ఈ 3లోనూ కొట్టుకుబెడుతున్న సత్వరజస్తమో గుణాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు, ఈ 3 మనందరికీ తెలిసినవే. ఈ 3 ఈశ్వరుడు ఉన్నాడు, 3 ఈశ్వరుడు ఉన్నాడు కానీ తెలియబడట్లేదు, అవునా లేదా? మీ జాగ్రత్త అవస్థ, ఇప్పుడు అందరం జాగ్రత్త అవస్థలో ఉన్నాం కదా, ఇంకా మీరు ఇలా వేదాంతం చెప్తే 2వ అవస్థలోకి వెళ్తామండి అంటాం. కానీ జాగ్రత్త అవస్థ, 2వది స్వప్నావస్థ, 3వది సుషిప్తి అవస్థ, అంటే గాఢ నిద్ర. ఈ 3 ఉన్నాయని మనందరికీ తెలుసు. ఇక తురీయం ఉందే, అది సమాధి అవస్థ, అది ఉందో లేదో మనకు తెలియదు. ఎవరో కొందరు యోగులకి అది లభిస్తుంది కదా. కానీ ఈ 3 మనకు ప్రపంచమే తెలియబడుతుంది కానీ పరమాత్మ తెలియబడట్లేదు కదా. కానీ ఒక్కడు తెలుసుకోవాలి, ఈ 3 పరమాత్మ ఉన్నాడు, లేకపోతే ప్రపంచం కూడా తెలియబడదు. రాత్రి నిద్రపోయి పొద్దున్న లేచాక మనం నిద్రపోయినప్పుడు ఎవడున్నాడు, గాఢ నిద్రపోయి పొద్దున్న లేచారు, మీరు లేరా గాఢ నిద్రలో ఉన్నారా? అప్పుడు తెలిసిందా? లేచకి తెలిసింది. అంటే ఏదీ లేకపోతే ఎలా ఉన్నారు? అప్పుడు ఒకడు ఉన్నాడు, వాడిని పరమాత్మ అన్నారు. వాడిని మెలకువలోనూ ఉన్నాడు, స్వప్నంలోనూ ఉన్నాడు, గాఢ నిద్రలోనూ ఉన్నాడు, 3 ఉన్నాడు. కానీ 3 ఇంపోజే ఆయన తెలియబడట్లేదు. ఇప్పుడు నీకు ఆయన తెలియాలంటే ఏం చేయాలి? ప్రపంచ అనుభూతికి బదులు పరమాత్మ అనుభూతి రావాలంటే దీనికి అతీత అవస్థలోకి వెళ్ళాలి. దాన్ని సమాధి అవస్థ అంటారు, దాన్ని తురీయ అవస్థ అంటారు. అక్కడ ప్యూర్ పరమాత్మ అనుభవానికి వస్తాడు. ఇక్కడ 3 ఏది అనుభవానికి వస్తుందండి చెప్పండి? ప్రపంచ అనుభవానికి వస్తుంది. కానీ పరమాత్మ లేనిది ప్రపంచం లేదు కనుక 3 ప్రపంచం ప్లస్ పరమాత్మ, సమాధి అవస్థలో
ఓన్లీ పరమాత్మ. ఇప్పుడు తెలిసింది కదా. కానీ పరమాత్మ అంటే ఇప్పుడు ఏంటి? మూడింట్లో ఉన్నవాడు, మూడింటికి అతీతంగా ఉన్నవాడు. ఆ పరమాత్మకు రూపం ధరించి కనబడినప్పుడు అకార ఉకార మకారములు పైనున్న తురీయము ఇదంతా కలిపి మనకు కనిపిస్తూ ఆ బిందునాద స్వరూపములే చంద్రలేఖగా దాల్చి కనబడుతున్నాడు. ఇది చంద్రశేఖర తత్వంలో ఉన్నటువంటిది. అది శాశ్వతమైన అమృతతత్వం, దాన్ని దాల్చి ఉన్నాడు. అందుకే చంద్రశేఖర అన్నప్పుడు ఈ భావం తెలియాలండి. ఒకటి ముందు చెప్పినటువంటి చంద్రకళాపరంగా మంత్రపరమైన అర్థం, ఇప్పుడు చెప్పింది తత్వపరమైన అర్థం. ఈ రెండు తెలుసుకోవాలి. ఎందుకంటే అనంతపురం ఈ చుట్టుపట్ల ప్రాంతాల్లో మంచి వేదాంత విద్యా గరిష్ఠులున్నారు నాకు తెలుసు కనుక వారు కూడా ఆనందం కలిగేలాగా ఈ తత్వాన్ని మనం ఆవిష్కరణ చేసుకుంటున్నాం ఇక్కడ. కానీ పరమేశ్వరుడు ఎవరయ్యా అంటే ఇప్పుడు వచ్చింది కనుక విషయం చెప్తున్నాం. ఉపనిషత్తుల్లో శివనామం కనబడుతుంది. ఎక్కడ అంటే మాండుక్యోపనిషత్తులో ప్రపంచోపశమం శాంతం చతుర్థం మన్యంతే శివం అద్వైతం అని మాట ఉంది. ఇక్కడ మాండుక్యోపనిషత్తుల మాట. అక్కడ అద్వైతం మాటే శంకరులు చెప్పారు, కానీ అద్వైతం అనే మాట ఆదిశంకరులు క్రియేట్ చేయలేదు. ఉపనిషత్తులో ఉన్నదే చెప్పాడు మహానుభావుడు. తెలుసుకోండి. ఇక్కడ అందమైన మాట నేను చెప్తున్నాను, ఇది అర్థం కాదు అనుకోవద్దు, అందరికీ అర్థమవుతుంది. ప్రపంచ ఉపశమం శాంతం చతుర్థం మన్యంతే శివం. అక్కడ వాడాడు శివుడు అంటే ఏమిటో వర్ణిస్తున్నాడు. ఇక్కడ ప్రపంచ ఉపశమం, ప్రపంచం ఉపశమించిపోయిందట. ఉపశమనం తెలుసు కదండి మీకు. అంటుంటే గాయబ్ పోయిందే ఉపశమించింది అంటుంటాం కదండి, ఏవో లేపనాలు రాసుకుని. ఉపశమనం అంటే అర్థం ఏంటి? అని లయించిపోవడం. మీరు ఉపశమనం కోసం ఎంత ప్రయత్నిస్తుంటారు అంటే ధ్యానంలో కళ్ళు మూసుకుని అలా ఉంటాం మనం. ప్రపంచం వచ్చేస్తుంటుంది, మర్చిపోవడానికి తోస్తూ ఉంటాం. అంటే మీరు ప్రపంచాన్ని ఉపశమింపజేయాలనుకునే ట్రై చేస్తున్నారు కదా. అది ఉపశమిస్తే ఎంత హాయిగా ఉంటుందో. మీకు కల కూడా రాని గాఢ నిద్ర పట్టేటట్టు చేస్తాను అంటే మీరు సంతోషిస్తారా లేదండి? ఇక్కడ అది చాలా బాగుంటుంది. ఆవిడ ప్రపంచ అనుభవం ఉండదు, అయినా అందరం కోరుకుంటాం. అంటే ప్రపంచ అనుభవం లేకపోయినా ఆనందం ఉందేదో. ఆ సుషుప్తిలోనే మీకు ఏదో ఆనందం ఉంటే మరి సమాధావస్థలో ఎంత ఆనందం ఉంటుందండి. కానీ ప్రపంచం ఉపశమించిపోయిన స్థితి పేరు సమాధి. ఇంకా ప్రపంచం అనేది గుర్తుండదు. ప్రపంచం అంటే మునుపు చెప్పిన మూడే: జాగ్రత్త స్వప్న సుషుప్తులు, సత్వరజస్తమో గుణాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ఇవే ఈ మూడు గుర్తులేని స్థితి. పూర్తి కేవల ప్యూర్ ఆనందం అన్నాం కదా పరమాత్మ. ఆ స్థితిలో లీనమైపోతే అది నాలుగవది. ఆ నాలుగవ దాంట్లో అనుభవానికి వచ్చేవాడు కేవలం ఈశ్వరుడే, పరమాత్మయే. మిగిలిన మూడింటిలో పరమాత్మ ప్లస్ ప్రపంచం అయిపోయింది. ఆ ప్రపంచం తీసేసి కేవలం పరమాత్మ కనబడేది ఎక్కడ? నాలుగు, చతుర్థం అన్నాడు ఇక్కడ. ఆ చతుర్థ తత్వంలో యోగి ఏ ఆనందాన్ని అనుభవిస్తాడో ఆ ఆనందం పేరే శివుడు అన్నారు. కనుక శివుడు అంటే యోగులు సమాధి స్థితిలో పొందేటటువంటి పరమానంద తత్వము పేరు శివుడు. ఇది ఒకటి తెలుసుకోవాలి. శివుడు అంటే ఏమిటని ఎవరైనా అడిగితే మీరు చెప్పవలసింది అదండి. ఇక్కడ అది అసలు లయ. మిగిలిన లయలు వేరు. శివుడు ప్రళయకారకుడు అని కొందరు అంటూ ఉంటారు కదా. ప్రళయకారకుడు అంటే నాశనకారకుడు కాడు. ప్రళయం వేరు, నాశనం వేరు. గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అన్నాడు ఎవడు, తమరి వదనము. అలా అనరాదండి ఇక్కడ. గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఏంటి? మనకి ట్రాన్స్లేషన్ చేసి డిస్ట్రక్షన్ అంటే శివుడు అంటే అదేదో నాశనకారకుడు అన్నట్టు ఇప్పటికీ చాలామందికి ఫీలింగ్ ఉంది. ప్రళయం అంటే నాశనం కాదు. మనం ప్రళయం కోసం ఎంత గింజుకుంటామో మీకు తెలియదు. ఇందాక చెప్పండి, ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు మనస్సు లయం చేయాలనుకుంటామా లేదా? తన్మయమైపోవాలి, లయమైపోవాలి అనుకుంటాం. సంగీతం వింటూ ఉంటేనే ప్రపంచం మర్చిపోయి దాన్ని లయమవుతాం, లీనమవుతాం. లయమన్నా లీనమన్నా ఒకటే. మొదటి రోజు నుంచి ఒక సూత్రం మీకు ఇస్తున్నాను, తెంచుకోవద్దు. లీనం, లీనమే లింగం. లీనమవ్వాలని అనుకుంటాం. ఆ లీనమైతే ఎంత బాగుంటుందండి. ఆ పాటలో లీనమైపోతుంటే ఎవడో వచ్చి పక్కన ఊరుకో అని తిడతాం. ఎందుకంటే లీనం అంటే అంత మనకి ఇష్టం. అలాగా లీనం చేసుకోనాడు. మెర్జర్, నాట్ డిస్ట్రక్షన్. ఇక్కడ మెర్జింగ్, ఆ లయం చేయాలండి. ఇక్కడ ఈ లయ కోసం ఎన్ని లయలు ఉంటాయో చెప్తాను మీకు. రాత్రి నిద్ర ఒక లయం, అది నిత్య ప్రళయం అంటారు దాన్ని. ఇక్కడ అంటే ఇంటికి వెళ్ళి నిద్రపోయి ఇంద్రియ వృత్తులు, మనోవృత్తులు అన్నీ అందులో లయమైపోతే ఒక విశ్రాంతి, దానిలో ఒక శక్తి, దానితో మళ్ళీ సృష్టి, మళ్ళీ మనం మేల్కొంటాం. ఇది నిత్య ప్రళయం అన్నారు ఇక్కడ. అలాగే ఈ సృష్టి అంతా నాశనం అవుతుంది. నాశనం అవుతుంటే పరమాత్మలో లీనమైపోతుంది సృష్టి. అది మహాప్రళయం అంటారు. ఈ రెండు ప్రళయాలు చెప్తే అర్థమవుతుంది. మూడో ప్రళయం ఒకటి ఉందిట. ఇందులో చెప్పిన మొదటి రెండిట్లోంచి
తిరిగి వెనక్కి వస్తాం. అంటే నిత్యప్రళయం అయ్యిందనుకోండి, మళ్ళీ పొద్దున్న లేస్తున్నాం, అవునా లేదా? ఇప్పుడు మీరు పడుకుంటే పొద్దున్న లేవరండి అంటే ఇక పడుకోం, భయపడుతూ కూర్చుంటాం, అవునా లేదా? ప్రతివాడు కూడా. కనుక నిత్యప్రళయం అంటే ఏమిటండి చెప్పండి? తెలుగులోనే చెప్పాను కదా. నిత్యప్రళయం అంటే ఏంటమ్మా? నిద్ర నిత్యప్రళయం. ప్రతివాడికి ఉందా లేదా? నిద్ర పుచ్చుతున్నది ఎవరు? ఆ లోపల ఈశ్వర చైతన్యమే నిన్ను నిద్రపుచ్చుతోంది, నిన్ను లేపుతోంది, నిన్ను నడుపుతోంది, నీ బుద్ధిని ప్రేరేపణ చేస్తుంది. ఎక్కడో లేడు ఈశ్వరుడు, ఇక్కడే ఉండి నడుపుతున్నాడని తెలుసుకో. ఇక్కడ అలా చేస్తున్నప్పుడు నిన్ను నిద్రపుచ్చి ఎలా లేపుతున్నాడో, ప్రళయకాలంలో జగత్తును కూడా నిద్రపుచ్చి మళ్ళీ లేపుతాడు ఇక్కడ. ఈ రెండిటికి తిరిగి రావడం ఉంది. కానీ ఒకసారి లయమవుతే మరి తిరిగి రాకుండా ఉంటే ఎంత బాగుంటుందండి. అంటే అలా తిరిగి రాని లయం పేరు మోక్షము అంటారు ఇక్కడ. దాన్ని ఆత్యంతిక ప్రళయం, దానికి పేరు ఆత్యంతిక ప్రళయం. అంటే మళ్ళీ వెనక్కి రాం. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ అని భగవద్గీతలో పరమాత్మ దీన్ని బోధించారు ఇక్కడ. దేన్ని చేరితే తిరిగి వెనక్కి రారో అది పరమాత్మ, అది పరంధామము, అది సమాధ్యవస్థలో యోగి అనుభవిస్తాడండి ఇక్కడ. మోక్షం మోక్షం కావాలని అనిపిస్తుంది కదా, వింటూ ఉంటారు అందరూ కూడా. ఇదే దానిలో వెళ్ళిన వాడికి మరి జనన మరణాల్లో మిగిలిన జీవులు మరణించారనుకోండి, అది మోక్షం కాదు. ఈ శరీరం పోతుంది కానీ సూక్ష్మ శరీరంతో లోకాలు తిరుగుతూనే ఉంటారు కర్మల కొద్దీ. మళ్ళీ జనన మరణాల్లోకి వెళ్లకుండా లయం కావాలి అంటే అత్యంతిక ప్రళయం, మోక్షం. ఈ మూడు ఇచ్చేవాడే ప్రళయకారకుడు, ఆయన పేరే శివుడు. ఇది ప్రళయకారకుడు అనే మాటకు అర్థం తెలుసుకోండి. ఎందుకంటే మనకు మన దేవుళ్ళ గురించి తెలియదు, ఏదో బతికేస్తుంటాం. ఎవడు ఇతరులు వచ్చి మన దేవుళ్ళని నిందిస్తూ ఉంటారు. మీరు మీ పిల్లల్ని స్కూల్కి పంపితే ఇతరులు వచ్చి వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి మన దేవుళ్ళని నిందిస్తే వాడు ఫైన్ మార్నింగ్ వచ్చి మతం మారి వస్తాడు. ఇది దౌర్భాగ్యం. కానీ ఇతర మతాల్లో ఎక్కడా లేనంత భగవజ్ఞానం ఉన్న మతం హిందూ మతం మాత్రమే ముందు వాళ్ళకి తెలియజేయాలి. నేను ఇవాళ ప్రళయం గురించి చెప్తుంటే కొంతమంది అర్థం కాని ముఖాలు పెట్టుకున్నారు, నేను గమనించాను. వాళ్ళకి చెప్పేది ఒకటే, అర్థం కానంత జ్ఞానం ఉన్న గొప్ప మతం మనది అని అర్థమైనా చాలు. ఒక సైన్స్ అంత ఈజీగా అర్థమవుతుందా? 10 క్లాసులు అటెండ్ అయితే కానీ ఒక సైన్స్ పాఠం అర్థం కాదు. 10 ప్రవచనాలు మఠం వేసుకుని వింటే కానీ ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం కాదు. అంత లోతైనదండి ఇక్కడ. అందుకే శివుడంటే నాశనకారకుడు అనుకోవద్దు. మరి మృత్యుంజయుడు ఎలా అయ్యాడే నాశనకారకుడైతే? అన్నీ నశించినా తాను నశించడు, అది ఈశ్వరుడు అంటే ఇక్కడ. అన్నీ తనలో లయం చేసుకుంటాడు, మళ్ళీ సృష్టి ఆరంభంలో వెలితీస్తాడు, అందులో తానే లీనమై ఉంటాడు. కనుక శాశ్వతమైన వాడే ఈశ్వరుడు. ఆ శాశ్వత శివతత్వం సమాధి స్థితిలో యోగికి అనుభవానికి వస్తుంది. అందుకే శివుడంటే సమాధి స్థితిలో యోగికి అనుభవానికి వచ్చేటువంటి ఏ ఆనందం ఉందో అదే శివుడు. ఈ రహస్యాన్ని మొదటి రోజు నేను రామకృష్ణ పరమహంస వివేకానంద చెప్పిన పుష్పదంతుల వారి స్తోత్రం చెప్పానే, అందులో చెప్పాడు ఆయన ఇక్కడ. మన ప్రత్యక్షిత్తే సవిధమవిధాయత్తమరుత ప్రహృష్యద్రోమాణ ప్రమదసలిలోత్సంగిత దృశ యదాలోక్యాహ్లాదం హృదయవ నిమజ్జామృతమయే దదత్యంతస్తత్వం కిమపి యమినః తత్కిల భవాన్. అత్యద్భుతమైన శ్లోకం అండి. అందుకే వివేకానంద మొదలైన వారు అలాంటి శ్లోకం చదివి ఆనందించారంటే జ్ఞానులకు ఆనందం కలిగించే భావం చెప్పాడు ఇక్కడ. మన ప్రత్యక్షిత్తే సవిధం అంటే బయటికి పరిగెడుతున్న మనస్సుని లోపలికి లాగి అంతర్ముఖం చేసి ఆ పరమాత్మ యందు నిలబెట్టి తాదాత్మ్యం చెందుతాడు యోగి. ఎవని యందు మనస్సును చేర్చి తాదాత్మ్యం చెందుతూ ఉన్నాడో అతడు నువ్వే శివ అన్నాడండి. శివుడంటే అది. ఇక్కడ శివుడంటే 4వది. ప్రపంచ ఉపశమం శాంతం శివం చతుర్థం మన్యంతే. అక్కడ 2 మీకు చెప్పిన జాగ్రత్త స్వప్నాదుల్లో 2 ఉన్నాయి, అవునా లేదా? కలలో ఎన్నో ఉన్నాయి, ఇలలో ఎన్నో ఉన్నాయి, కానీ సుషుప్తిలో ఏదీ లేదు, ఏదీ లేదు. కానీ తురీయంలో ఏదో ఉంది, ఒకటే ఉంది, అదే పరమాత్మ. ఇప్పుడు అర్థమైంది కదా? జాగ్రత్తలో ఎన్నో ఉన్నాయి, స్వప్నంలో ఎన్నో ఉన్నాయి, సుషుప్తిలో ఏదీ లేదు, తురీయంలో ఒకటే ఉంది. అది ఏది అనేది వర్ణించలేం మనం. ఆ వర్ణించలేని అనిర్వచనీయమైన పరతత్వం ఏదో అదే శివం. అది అమృతం. అమృతం అంటే నాశరహితం. అందుకే మృత్యుంజయం. ఆ తత్వమే మృత్యుంజయ తత్వం. ఇది శివతత్వం.
అది ఈ మృత్యుంజయ స్వరూపంలో మనకు సాక్షాత్కరింపజేస్తున్నాడు. చంద్రశేఖర అంటే అలాంటి తురీయ తత్వాన్ని ధరించిన పరమాత్మ నీకు నమస్కారం అని భావం అంటే ఇక్కడ. అందుకే చంద్రశేఖర 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 పాహిమాం అంటే భగవద్ ఉపాసన మనకు భౌతిక ప్రయోజనాలు ఇవ్వడంతో పాటు పరమార్థిక జ్ఞానం ఇవ్వాలి. అందుకే ఇంత విషయం చెప్పుకున్నాం. కనుక మృత్యుంజయుడు కనబడ్డా, అమృతంతో తడిసిపడుతున్నాడు, చంద్రలేఖ దాల్చి ఉన్నాడు, 3 కళ్ళతో ఉన్నాడు. ఆయన శివుడికి 3 కళ్ళు ఉన్నాయండి. త్రినేత్రుడు, ముక్కంటి అంటుంటాం. అయితే 3 కళ్ళున్నాయి. మనకు 2 కళ్ళున్నా చూపు ఒక్కటే. సాగు 3 కళ్ళుంటే 3 రకాల చూపులుట. ఆ 3 కళ్ళు ఏమిటాయి అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని. అంటే ఇప్పుడు అర్థమవుతోంది కదా, విశ్వమే ఈశ్వర శరీరము, సూర్యచంద్రులు ఆయన కళ్ళు, వీటితో ప్రపంచాన్ని గమనిస్తున్నాడు. 3 కళ్ళు ఎందుకయ్యా అంటే 3 కాలాలని 3 లోకాలని గమనించుకుంటుంటాడు 3 కళ్ళతో. అంతేకాదు ఆ 3 కళ్ళు మనకు కావాల్సినవే. అగ్ని, సూర్య, చంద్ర, ఈ ముగ్గురులో ఎవరు కావాలి మనకి? 3 కావాలి. లేకపోతే కాలం నడవదు, బ్రతుకు నడవదు. ఇది రహస్యమైన అంశం అండి. ఇక్కడ 3 కళ్ళతో చూస్తున్నాడు ఆయన. 3 కళ్ళతో 3 రకాలుగా చూస్తాడట. భగవద్గీతలో కృష్ణుడు మాట చెప్తాడు, యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సూర్యుడిలో, చంద్రుడిలో, అగ్నిలో ఏ తేజస్సు ఉందో అది నా తేజస్సే అని తెలుసుకో అని చెప్పాడు ఇక్కడ. కనుకనే కృష్ణ, నువ్వు పరంజ్యోతి అన్నావు, నీ పరంజ్యోతి నాకు కనబడదు అంటే పిచ్చినాయన, కనబడే జ్యోతిలే నా స్వరూపం అని తెలుసుకో అని చెప్పాడు ఇక్కడ. కానీ సూర్యుడు, చంద్రుడు, అగ్ని మీరు నేను రగిల్చినవి కావు. అందులో ప్రకాశించే జ్యోతి పరమేశ్వరుడు ఇక్కడ. అది స్వయం జ్యోతి. అలాగే ఆ 3 తలంచుకోగానే 3 పనులు జరుగుతాయిట. దాని గురించి కూడా శాస్త్రం చెప్తోంది. శివుడు 3 కళ్ళు ధ్యానించగానే వచ్చే ప్రయోజనం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం చెప్తున్నారు ఇక్కడ. అందులో ప్రధానంగా ఆప్యాయన స్తమోహంత విద్యయా దోషదాహ కృత్. భగవంతుడు 3 కళ్ళతో ఏం చేస్తున్నాడంటే మొదట అగ్నినేత్రంతో చూస్తాట. ప్రార్థించిన వెంటనే అగ్నినేత్రం ఏం చేస్తుందంటే మనలో ఉన్న పాపాలన్నిటి దగ్ధం చేస్తుందండి. ఎందుకంటే లోపల దోషాలు పోతే కానీ జ్ఞానం కూడా రాదు. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. కడుపు ఖాళీ అయితే కానీ భోజనం చేయకూడదు. కడుపులో మాలిన్యం ఉంటే భోజనం చేస్తే మరింత అజీర్తి అవుతుంది. అదేవిధంగా మనస్సులో మాలిన్యాలు ముందు దగ్ధమైపోవాలి. మామూలుగా తుడిచి పారేయకూడదు, వాటిని దగ్ధం చేసేయాలండి. బూడిది కూడా మిగలకుండా దగ్ధం చేస్తాయి కొన్ని అగ్నులు, అలా దగ్ధం చేయాలి. అలాగే మొట్టమొదట మీరు ఆ నొసటి కన్నుని ధ్యానిస్తే అదేం చేస్తుందయ్యా అంటే దోషదాహ కృత్, మనలో ఉన్న సమస్త దోషాలని దగ్ధం చేస్తుంది. అటు తర్వాత ఏం చేస్తాడంటే సూర్యనేత్రంతో చూస్తాడు. సూర్యుడు చీకటిని పోగొడతాడు, తమస్సును పోగొడతాడట. కనుక మొదట పాపాలని దగ్ధం చేస్తాడు ఒక కన్నుతో, రెండవ కన్నుతో మళ్ళీ అజ్ఞానం అనే చీకటిని పోగొడతాడు. ఇక 3వ కన్ను ఏమిటి? చంద్రనేత్రం. మనకు సూర్యుడు ఉండాలి కానీ సూర్యుని తేరిపార చూడలేం. అదే చంద్రుడు వస్తే ఆహా అలా చూస్తూ ఉంటాం, ఎంత బాగుందో బాబు అని. చంద్రుడు చల్లగా ప్రసన్నంగా ఉంటాడు. ఇందాక చెప్పుకున్న చంద్రుడు అమృతం కూడా ఇస్తాడని ఇక్కడ. కనుక స్వామి ఒక కన్నుతో మన దోషాలు దగ్ధం చేస్తాడు, 2వ కంటితో జ్ఞానం ఇస్తాడు, 3వ కంటితో ఆనందాన్ని, శాంతిని ప్రసాదిస్తాడు. ఇప్పుడు చెప్పండి, మనకి ఏ కన్ను కావాలి? 3 కన్నులు చూపులు కావాలి కదా. అందుకే ఆదిశంకరులు గొప్ప మాట అంటారు, స్వామి నీ పాదాల మీద పడ్డానయ్యా, దీక్షాం మే దిశ సాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనస సౌక్షోపదేశం కురు అని ప్రార్థన చేశాడు ఆయన. కనుకనే మృత్యుంజయుడికి 3 కళ్ళు. మృత్యుంజయుడు ఏంటి? శివుడు ఏ రూపం ధరించిన 3 కళ్ళవాడే, చంద్రశేఖరుడే. అలా ఉన్నటువంటి ఆ స్వరూపం ఇది మృత్యుంజయ రూపం అండి. పైగా తెల్లగా ఉన్నాడు, అమృతంతో తడిసిపోయి ఉన్నాడు. త్రియక్షం, ఈ త్రియక్షం 3 కళ్ళు చాలా అవసరం. అందుకే ఆయన త్రయంబకం యజామహి అంటున్నాను. మృత్యుంజయ మంత్రంలో కూడా త్రయంబకం. త్రయంబకం అంటే 3 అంబకాని యస్య సహా. అంబకము అంటే నేత్రము. 3 నేత్రములు ఎవడుకున్నాయో వాడికి త్రయంబకం. ఇంకో రహస్యం కూడా ఉందండి, 3 మూర్తులుగా ఎవడున్నాడో వాడు త్రయంబకుడు అన్నారు. ఇది వేదికార్థం. అంటే శివుడి యొక్క ఎడమ భాగం విష్ణువు, కుడి భాగం బ్రహ్మ, హృదయ భాగం రుద్రుడు. అంటే ఒకే శివుడు సృష్టిస్తున్న ఈ కారకుడైనప్పుడు ఒకడే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడు అయ్యాడు. కానీ బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడుగా ఉన్నాడు కనుక త్రయంబకం. 2 అర్థములు సరిపోయాయి మనకి ఇక్కడ. ఇప్పుడు 3 కళ్ళు, అందుకే త్రియక్షంచ మృత్యుంజయం. చంద్రలేఖను ధ్యానించాలి,
మూడు కళ్ళని ధ్యానించాలి, తెల్లని స్వరూపాన్ని ధ్యానించాలి, అమృతంతో తడిసిపోతున్న రూపాన్ని ధ్యానించాలి. ధ్యానిస్తే చాలండి, తప్పకుండా దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. రోగాలు నశిస్తాయి రూపాన్ని ధ్యానిస్తే, తెలుసా? ఇందాక చెప్పిన వేదాంతం అర్థం కాకపోయినా ఇది అర్థమైతే చాలు. ఇక్కడ ఈ మూర్తిని ధ్యానిస్తే రోగాలు పోతాయి. అందుకే స్వామికి మరొక పేరుంది, వైద్యనాథుడు. జ్యోతిర్లింగం కూడా ఉంది, వైద్యనాథ జ్యోతిర్లింగం. బోలుడున్న ఈ పేరుతో. కొందరు మహారాష్ట్రలో ఉందంటారు, కొందరు బీహార్లో ఉందంటారు. 2 చోట్ల ఉందంటుంది శాస్త్రం. ఇంకోటి తమిళనాడులో చిదంబరం దగ్గర వైదీశ్వరుని మరొకటి ఉంది. కనుకనే ఆయన వైద్యనాథుడండి. మృత్యుంజయుడే వైద్యనాథుడు కాగలడు. అంటే మన ఔషధుల్లో కూడా మనకు ఆరోగ్యం ఇచ్చి బ్రతుకుని పెంచగలిగే శక్తిగా ఉన్నవాడు ఆయనే. అందుకే ఓషధీనాం పతయే నమః అని నమస్కారం చేసుకుంటున్నాం రుద్రమంత్రాల్లో. ఔషధులకు ప్రభు ఆయన. కానీ మృత్యుంజయ ధ్యానం చేస్తే మనకు అన్నీ అమృతంగా మార్చేస్తాడు ఆయన ఇక్కడ. అది ఆయన పేరు అమృతేశ్వరుడు, ఆయన పేరు మృత్యుంజయుడు. ఆయన కంటే శాశ్వతుడు ఎవడండి? సర్వజగత్తు ఎవడు లయం చేసుకోగలడంటే, ఎవడు శాశ్వతంగా ఉంటాడు వాడు లయం చేసుకోగలడు. కానీ శివుడు ప్రళయకారకుడు, అంటే శాశ్వతుడు, అమృతస్వరూపుడు అర్థం. అదే ఎలాగో ప్రళయం దాకా వచ్చాం కనుక ఇకపై మీరు ఎవరైనా శివుడిని ప్రళయకారకుడు ఎందుకంటారంటే చెప్పడానికి ఒక విషయం చెప్తున్నాం. ఒకరింటికి మనం ఆకలి వేసి భోజనానికి వెళ్ళాం. వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాం. వంట ఎంత దాకా వచ్చిందో ముందే చెప్తారు, అమ్మా ఇప్పుడే పొయ్యి మీద వంట అవుతోందమ్మా అని. పోనీ ఎప్పటికైనా అవుతుంది కదా అని వాళ్ళు కూర్చున్నారు. కబుర్లో పడ్డారు, ఎప్పటికీ వంట కావట్లేదు. అప్పుడేమంటామండి, ఎప్పుడు కూడా వంట పూర్తి కావాలా లేదా? కానీ వంట ప్రారంభించడం గొప్ప కాదు, వంట చేయడం గొప్ప కాదు, వంట పూర్తి అవ్వాలా లేదా? కానీ వంట ప్రారంభిస్తే సృష్టి, వంట చేస్తూ ఉంటే స్థితి, వంట పూర్తి అయితే లయ. ఇప్పుడు చెప్పండి, లయం కావాలా లేదా? ప్రధానికి కావాలి. ఇక్కడ లయంలో ఏమవుతుందంటే ముందు ప్రారంభించిన సృష్టి స్థితి లయంలో మెర్జ్ అవుతాయి, లీనమవుతాయి. అంతే కదా, చేసిందంతా లయం. లయం అంటే లీనమగుట, అంటే కంప్లీట్నెస్. కనుక శివుడు అంటే గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ కాదు, గాడ్ ఆఫ్ కంప్లీట్నెస్. ఇది తెలుసుకోండి. పరిపూర్తినిచ్చే దేవుడు పరమాత్మ. అందుకే ఒక మాట అంటాడు పుష్పంతటి, క్రతవు సుప్తే జాగ్రత్ సమసి అన్నాడు. ఇక్కడ ఫలయోగే క్రతుమత, యజ్ఞం నిద్రపోయాక నువ్వు లేస్తావయ్యా అన్నాడండి. అర్థమైందా? యజ్ఞం నిద్రపోతుంది అర్థమైతుంది, పూర్తయిపోతుంది. ఎప్పుడు? పూర్ణాహుత్తో. యజ్ఞం పూర్ణాహుత్తో పూర్తవుతుంది. మన చేతిలో పని అంతవరకే. పూర్ణాహుతిలో పొట్లం వేసిస్తే అయిపోయింది మన పని. కానీ మనం కోరుకున్నది ఒకటి ఉంది, ఇంత యజ్ఞం వల్ల ఫలం రావాలి. ఫలం నీ చేతిలో లేదు, పూర్ణాహుతి చేసి కూర్చోవడమే నీ చేతిలో ఉంది ఇక్కడ. కానీ యజ్ఞం ఎప్పుడు పూర్తయినట్లు లెక్క చెప్పండి? పూర్ణాహుతితో పూర్తవుతుందా, ఫలంతో పూర్తవుతుంది? ఫలం వస్తేనే యజ్ఞం పూర్తయినట్లు. ఫలం ఎవడిస్తాడు? ఈశ్వరుడు ఫలం ఇవ్వాలి. కర్మ ఫలప్రదాత ఈశ్వరుడు. కర్మ చేసి కూర్చుంటు నువ్వు అంతే ఇక్కడ. కనుక యజ్ఞం పూర్తి ఎవడు చేస్తున్నాడు? కర్మఫలప్రదాత. అందుకే ఈశ్వరుడు కర్మఫలప్రదాత. అలాంటి కర్మఫలప్రదాతని కాదని యజ్ఞం చేశాడు దక్షుడు, అందుకే దెబ్బతింది అది. ఇప్పుడు తెలిసింది కదా. ఇవి అర్థములండి. మొత్తానికి భగవంతుడు శివుడు లయకారకుడు, అంటే పరిపూర్ణం ఇచ్చేవాడు. ఇన్ని అర్థాలు. ఒక 3 రకాల ప్రళయాలు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మోక్షమే ఆత్యంతిక ప్రళయం, అది ఇచ్చేవాడు ఆయన అని తెలుస్తున్నది. అటువంటి పరమేశ్వరుని మృత్యుంజయ మూర్తిని మనం ధ్యానించుకున్నాం ఇక్కడ. ఆ మృత్యుంజయ మూర్తి స్వరూపంలో మరొక ముఖ్యమైన అంశం ఉంది. ఆయన పద్మంలో కూర్చున్నాడు. స గిరిజం, పక్కన అమ్మవారు ఉన్నారు. అది ఆవిడ లేకుండా ఈయన ఉండడండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, శక్తి లేనిది శివుడు వ్యక్తం కాడు. అది వ్యక్తం అంబామయం సర్వం, అవ్యక్తంతో మహేశ్వరం అన్నాడు. వ్యక్తం అంటే మేనిఫెస్టేషన్. భగవంతుడు వ్యక్తం కావాలంటే శక్తితోనే వ్యక్తమవుతాడు. శక్తి లేకపోతే వ్యక్తమవుతాడా? అసలు శక్తి కనబడకపోతే మనకి ఏం తెలుస్తుందండి? శక్తి బట్టే శివుడిని పోల్చుకుంటాం మనం. సృష్టి స్థితిలో చేస్తున్నాడు అంటే ఆహా శివ అన్నాం. చేస్తున్నాడు అంటే చేయగలిగే శక్తి ఉంటేనే కదా మీరు అంటున్నారు. మీ పక్కన ఒక సంగీతకారుడు కూర్చున్నాడు, మీకు తెలియదు, మీలాంటి వాడే అనుకున్నారు. ఆయన స్టేజ్ మీద ఎక్కి పాట పాడగానే అబ్బో ఇంత గొప్పవాడా అనిపించింది. ఎప్పుడు అనిపించింది? ఎక్స్ప్రెషన్ ఇచ్చాక. అలాగే పరమేశ్వరుడు తన శక్తిని బయట పెడితే మనం తెలుసుకుంటున్నాం. కనుక ఆ శక్తి లేని దాన్ని బయటకు రాడు. అందుకే భగవంతుడికి రూపం ధరించాలన్నా శక్తి వల్లే. ఒక దేవుడు ప్రత్యక్షమే ఏమి వరము కావాలని భక్త అన్నాడు అనుకోండి, ముందు ఆ దేవుడికి చెయ్యెత్తే శక్తి కావాలను.
తర్వాత వరమునిచ్చే శక్తి కావాలను. కనుక శక్తి లేనిది ఏదీ లేదండి. శక్తి ఆయనకి సహజం, ఎక్కడి నుంచో రాదు ఆయనకి శక్తి. శక్తి ఆయనకి సహజం. సూర్యుడికి వెలుగు ఎంత సహజమో శక్తి అంత సహజం. అలాంటి శక్తితో వ్యక్తమవుతాడు కనుక అమ్మతోనే అయ్యా. అర్ధనారీశ్వరుడిగా కలిసినట్టు కనబడ్డా విడిగా ఉన్న అమ్మవారు పక్కన ఉన్నారు. అందుకే భజే సగిరిజం త్రియక్షంచ మృత్యుంజయం, శక్తితో తెల్లగా మెరిసిపోతూ ఉన్నవాడు. అప్పుడు అమ్మవారి పేరేంటో తెలుసా? అమృతేశ్వరి. అదే అమృతేశ్వరి, అమృతేశ్వరుడు. అమృతేశ్వరి మంత్రం అనే మంత్రశాస్త్రంలో చాలా ఉంది. ఆ గోళ మనకెందుకు? అమృతేశ్వరాయ నమః అనుకుని అమ్మవారిని అయ్యవారిని తెల్లని కమలంలో కూర్చొని చంద్రలేఖ దాల్చి అమృతంతో తడిసిపోతున్న రూపాన్ని ఒక్కసారి మనస్సులో ధ్యానిస్తే చాలండి. మనలో అకాల మృత్యు, అపమృత్యు, అజ్ఞానాది వికారాలు పోవడమే కాకుండా వివిధ రోగములు కూడా నశిస్తాయి. ఈ ప్రక్రియలు కొంచెం ఈ చెప్తున్న చిట్కాలను మీరు అనుకున్నా సరే ఈ కొద్దిపాటి చేస్తే బాగుంటామండి. పెద్ద పెద్ద హోమాలు యాగాలు చేసేవాళ్ళు చేయనియండి, అవి చేయలేదని బాధపడక్కర్లేదు. ఒక మూల ప్రశాంతంగా కూర్చొని ఆ మృత్యుంజయమూర్తిని ధ్యానించి మృత్యుంజయ అన్న శ్రీ అమృతేశ్వరాయ నమః అన్నా చాలండి ఇక్కడ. అందుకే ఆయనే వైద్యనాథుడు, ఆయనే అమృతేశ్వరుడు. ఇలాంటి మృత్యుంజయ స్వరూపాన్ని మనం ధ్యానించాం. మార్కండేయుడిని కాపాడిన మృత్యుంజయునికి నమస్కారం చేసుకుందాం ఇక్కడ. అయితే మనం ఏదో రూపంలో ధ్యానిస్తాం, కానీ శివుడు మాత్రం నిన్ను ఎలా అనుగ్రహించాలో ఆ రూపంలోనే వస్తాడు. ఇది మృత్యుంజయ స్వరూపం. అయితే మార్కండేయుల వారు ఎంతకాలం ఉన్నారని చెప్పుకున్నాం? 7 కల్పాల కాలం. ఒకరోజు ఆయన భాండీరం అనే వనంలో కూర్చొని మార్కండేయుడు ధ్యానంలో ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఆయన దగ్గర కొందరు ఋషులు వెళ్ళారండి. ఋషులు ఎందుకంటే ఋషులకు ఒక పిపాస ఉంటుంది, వాళ్ళకి బోల్డ్ అంత జ్ఞానం ఉంటుంది, ఇంకా జ్ఞానం తెలుసుకోవాలని తహతహ ఉంటుంది. అందుకు వాళ్ళందరూ ఈయన వద్దకు వచ్చారు. ఒకసారి మార్కండేయ మహర్షి వద్దకు వచ్చి, మాకు డౌట్ అయ్యా, నువ్వు మృత్యుంజయుడివి ఎలా అయ్యావు అనేది మాకు కథ తెలుసు. శివుణ్ణి ఆశ్రయించడం వల్ల నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయిపోయావు, 7 చిరంజీవులు అంటారు, నువ్వు గొప్ప చిరంజీవి. కానీ ఎక్కువ కాలం బ్రతకడం గొప్ప ఏం కాదయ్యా అన్నారు. ఇది బాగా తెలుసుకోవాల్సిన గొప్ప విషయం అండి. మనం అనుకుంటాం ఎక్కువ కాలం ఉండిపోవాలి అని. ఎక్కువ కాలం ఉండి ఏం చేస్తారు? మరింత తింటాం, మరింత తిరుగుతాం, అదేనా? ఎందుకంటే ఎక్కువ కాలం బ్రతకడం మహా కష్టం. అది మార్కండేయుడు పడ్డాడు ఒకసారి. ఇది ప్రళయకాలం వచ్చింది, సర్వం నాశనం అయిపోతుంది, వణికిపోయాడు మార్కండేయుడు. తాను నశించట్లేదు, అన్నీ పోతున్నాయి, లయమైపోతున్నాయి, మహా జలములు కనబడుతున్నాయి. వణికిపోయాడు, ఏమిటా ఇది అనుకున్నాడు. ఆ సమయంలో ఆయనకి ఈశ్వరానుగ్రహం వల్ల ఆ భయం నుంచి బయటపడ్డాడు. కనుక ఎక్కువ కాలం బ్రతకడం గొప్ప కాదయ్యా, జ్ఞానంతో బ్రతకడం గొప్ప. అది గొప్ప విషయం ఇక్కడ. ఎందుకంటే మనం బాగానే ఉన్నాం, మన ముందే అందరూ పోతూ ఉంటారు, మనం అనుకున్నవన్నీ పోతూ ఉంటాయి. అవునా లేదు? ఎవడికో వరం ఇచ్చేసాడు, నువ్వు ఒక 200 ఏళ్ళు బ్రతుకుతావని. ఈయనకి వరం వచ్చేసింది సరే, వాడి కళ్ళ ముందు వాడి పిల్లలు, వాళ్ళకి 200 ఏళ్ళు, మనవులు అందరూ వరుస పెట్టిపోతున్నారు. చూస్తూ తట్టుకోగలమా? వాడు చూస్తున్న ప్రపంచం నాశనం అయిపోతుంది. ఎంత దుర్భరం చూడండి ఇక్కడ. కానీ ఎక్కువ కాలం బ్రతకడం గొప్ప కాదు, ఆనందంగా బ్రతకడం గొప్ప. నువ్వు ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నావు? అది పెద్ద ప్రశ్న. ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నావు? ఇది ప్రశ్న వేశారండి. ఎవరు? ఋషులు. ఎవరిని? మార్కండేయ మహర్షిని. ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నావు? ఆనందంగా ఎలా ఉంటారు? బయట ఇన్సిడెంట్స్ మార్చడం వల్ల ఆనందంగా ఎవడు ఉండడు, బుద్ధి మారడం వల్ల ఆనందంగా ఉంటాడు. తెలుసుకోండి ఇక్కడ. బుద్ధి బాగుంటే ఆనందం, సంఘటనలు బాగుంటే కాదు. సంఘటనలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. నీ బుద్ధి ఎలా ఉన్నదేం తెలుసా? కొందరికి బోల్డ్ అంత ఆస్తి ఉంటుంది, ఇంట్లో అందరూ సుఖంగానే ఉంటారు, కానీ పనికిమాలిన ఆలోచనతో ఎప్పుడు దుఃఖాలు, భయాలు, బెంగలే. దానికి అనారోగ్యాలు తెచ్చుకోవడం చూస్తుంటాం. సైకియాట్రిస్టుల చుట్టూ తిరుగుతుంటారు. ఖాళీగా ఉంటే వచ్చే రోగాలు కొన్ని ఉంటాయి, వాటి పేరు మానసిక రోగాలు. వీడితో తిరుగుతూ ఉంటారు ఇక్కడ. అంటే ఏకంగా బ్రతికేస్తే లాభం లేదు, ఎన్ని ఉండాలో చూడండి ఇక్కడ. ఎన్ని సమకూర్చుకుంటే ఆనందంగా ఉంటావు నువ్వు చెప్పు? అంటే వస్తువు సమకూర్చడంలో ఆనందం లేదయ్యా, ఆనందం ఇక్కడుంది. అది ఎలా వస్తుంది? జ్ఞానం వల్ల వస్తుంది అన్నాడు ఇక్కడ. కానీ ఎక్కువ కాలం బ్రతికిన జ్ఞానంతో ఆనందంగా బ్రతకడం గొప్ప. నువ్వు అలా బ్రతుకుతున్నావు, దేనివల్ల బ్రతుకుతున్నావు అంటే అప్పుడు చెప్తున్నాడు మార్కండేయుడు, ఆ ఈశ్వరుడు మృత్యుంజయుడు. ఇంత ఇంట్రడక్షన్ దీనికోసం ఇచ్చామండి ఇక్కడ. మృత్యుంజయుడు అసలు అజ్ఞానమే మృత్యువు. ఆ మృత్యువుని పోగొడతాడైనా. కానీ ఆశ్రయించడం వల్ల నాకు దీర్ఘాయుష్ ఇచ్చాడు కాదన్ను. కానీ అసలు
అమృతమేదో అది నాకు ఇచ్చాడు, మృత్యువైన అజ్ఞానాన్ని పోగొట్టాడు. ఎలాగో అంటే ఆ మృత్యుంజయుణ్ణి నేను జ్ఞానార్థనే కొలుచుకున్నాను. అప్పుడు ఆయన దక్షిణామూర్తి రూపంలో నన్ను అనుగ్రహించాడు అన్నాడు. ఇక్కడ దక్షిణామూర్తి ఏన అపరోక్షో భవతి అని చెప్తాడు. ఇక్కడ దేనివల్ల దక్షిణామూర్తి అపరోక్షమయ్యాడో, అపరోక్షం అనేది అద్భుతమైన వేదాంతిక టర్మ్. మీకు అపరోక్షం అంటే అర్థం తెలుసా? పరోక్షం అంటే తెలుసు కదండి, ఇంకా అంత మర్చిపోలేదు భాషని. పరోక్షం అంటే ఒక వస్తువు ఎదురుగా లేకపోతే పరోక్షం, ఎదురుగా ఉంటే ప్రత్యక్షం. భగవంతుడు ప్రత్యక్షమా పరోక్షమా? ఇప్పుడు అది ఆలోచించాలి. ప్రత్యక్షం అంటే కంటి ముందు కనబడాలి. కంటి ముందు పదార్థం కనబడుతుంది, పరమార్థం కనబడదు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు కళ్ళకు కనబడాలంటే వాడు మూర్ఖుడు అంటారు. నీ కళ్ళకి నీలాంటి వాళ్ళే కనబడతారు, పదార్థాలే కనబడతాయి. పదార్థం లక్షణం పుట్టడం పోవడం. భగవంతుడు అలాంటి వాడు కాడు కదా. అటువంటప్పుడు ఆయన ప్రత్యక్షం కాడు. పరోక్షమా? పరోక్షం అంటే ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో లేడు, అంతటా ఉన్నాడు అని చెప్తున్నాం కానీ పరోక్షం కాదు. మరేం చెప్పాలి? భగవంతుడు ప్రత్యక్షమా పరోక్షమా? ఇప్పుడు చెప్పండి. ఇది ఆలోచించడం కంటే టీవీ సీరియల్ చూడడం బెటర్ అనుకుంటున్నారేమో. అప్పుడు ఒక టర్మ్ కావాలి భగవంతుడికి, పరమాత్మకి. ఆ టర్ము అపరోక్షం. అంటే అంతటా ఉన్నాడు, తెలియబడట్లేదు, సాధనకి అనుభూతికి వస్తాడు, అంతటా అనుభూతిలోకి వస్తాడు. ఇక్కడ అందుకే దక్షిణామూర్తి నాకు అపరోక్షం అవడం వల్ల, ప్రత్యక్షం అవడం వల్ల అనలేదు, అపరోక్షం అవడం వల్ల నాకు ఈ జ్ఞానం వచ్చిందయ్యా అన్నాడు. ఎవరా దక్షిణామూర్తి? ఇప్పుడు ఆ దక్షిణామూర్తి తత్వంలోకి వెళదాం. ఇంతవరకు మృత్యుంజయమూర్తిని ధ్యానించారు కదా, దక్షిణామూర్తి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏ మూర్తిని ధరించుకున్నా అందులో అన్నీ ఉంటాయి. ఇది మరవద్దు. దక్షిణామూర్తి బెట్రా, మృత్యుంజయుడు బెట్రా, ఏదో ఒకటి చెప్పండి, కన్ఫ్యూజన్ వస్తుంది అనొద్దు. ఎవరిని పట్టుకున్నా వాడు శివుడే అని తెలుసుకుంటే నీ కోసం ఏది కావాలన్నా ఆయన అవుతాడు. నువ్వు మృత్యుంజయుడిగా పట్టుకున్నావనుకో, నీకు అపమృత్యువు అకాల మృత్యువు తీసేస్తాడు, రోగాలు పోగొడతాడు. నీకు జ్ఞానం ఇవ్వాలన్నప్పుడు ఆయన దక్షిణామూర్తి అయిపోతాడు. మనవాడైనప్పుడు అన్నీ ఇస్తాడండి. ఇక్కడ ఇంత మల్టీ టాలెంటెడ్ పర్సన్ మనవాడైతే ట్రీట్మెంట్ ఇస్తాడు, సంగీతము పాడతాడు. అలాగే శివుడు మనకు అన్నీ చేయగలడు. ఇక్కడ ఇప్పుడు దక్షిణామూర్తి స్వరూపం అత్యద్భుతమైన రూపం. ఎన్నో రకాల దక్షిణామూర్తి రూపాలు ఉన్నాయి మంత్రశాస్త్రంలో. ఒకప్పుడు సనక సనందనాథులు అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారట. సనక సనందనాథులు అంటే చాలామందికి తెలిసి ఉంటుంది. వాళ్ళు బ్రహ్మజ్ఞానమే తప్ప లోక విషయాలు పట్టవు వాళ్ళకి. ఎప్పుడు బ్రహ్మమునే చింతన చేస్తుంటారు. బ్రహ్మమును చింతన చేసేవాళ్ళు ఆ బ్రహ్మము గురించే మాట్లాడుతూ, బ్రహ్మము గురించే వింటూ అలా తిరుగుతూ ఉంటారు. అలాంటి సనక సనందనాథులు ఆ బ్రహ్మానుభూతి కోసం, బ్రహ్మజ్ఞానం కోసమని కైలాసానికి వెళ్ళారు. ఎందుకు? శివుడు ఇస్తాడని విన్నారు వాళ్ళు. వెళ్ళేటప్పటికల్లా ఎలా కనబడ్డాడో తెలుసా శివుడు మీకు? వాళ్ళు వెళ్ళింది ప్రదోషకాలంలో. శివుడు నాట్యం చేస్తున్నాడు. వీళ్ళేమో సనక సనందనాథులు యోగులు. వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని ఏకాంతంలో భగవంతుని చింతన చేసేవాళ్ళు. వీళ్ళు వచ్చి చూసేటప్పటికల్లా శివుడి దగ్గర నానా పటాటోపం ఉంది. ముందుగానే వాళ్ళ ఆవిడితో నాట్యం చేస్తున్నాడు. చూశాడు, ఇంత సంసారి, ఈయన మాకేం జ్ఞానం చెప్తాడు అనుకున్నారు సనక సనందనాథులు. ఎందుకంటే జ్ఞానం చెప్పేవాడు సంసారం అని విడిచిపెట్టి ప్రశాంతంగా కూర్చుంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా, అలా ఏకాంతంలో చెప్పాలి. అలాంటిది ఈయనేం జ్ఞానం చెప్తాడయ్యా? పైగా డ్యాన్స్ చేస్తున్నాడు, గానా బజానా. చుట్టూ దేవతలందరూ చూస్తున్నారు. ఒకరేమో మృదంగం వాయిస్తున్నారు, ఒకరు పాట పాడుతున్నారు, ఈయన డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఇంత సంసారం పెట్టుకున్న ఆయన మనకి జ్ఞానం ఏం చెప్తాడు? మన పొరపాటును వచ్చాం అనుకున్నాడు సనక సనందన. ఎందుకైనా మంచిది ఈ సందట్లో ఆయన కూడా గమనించడం, మనం వెళ్ళిపోదాం పదా అని సనక సనందనాథులు వెనక్కి వెళ్ళిపోతున్నారండి. అని ఎంత నాట్యంలో ఉన్నా గమనించేశాడు ఆయన. వీళ్ళు నెమ్మదిగా కైలాసం నుంచి వస్తున్నారు. వచ్చేటప్పుడు కొంత దూరం వచ్చేటప్పటికల్లా పెద్ద మర్రి చెట్టు కనబడింది. ఇక్కడ అది ఎంత ఉందయ్యా అంటే 100 యోజనాల పొడవు, 75 యోజనాల విస్తీర్ణము అయిన పెద్ద మర్రి చెట్టు. అంత మర్రి చెట్టు ఎక్కడైనా ఉంటుందంటే కైలాసంలో ఉంటుంది. ఇక్కడ అలాంటి అద్భుతమైన మర్రి చెట్టు కనబడింది. ఆ మర్రి చెట్టు కింద ఒక్కడు కూర్చున్నాడు. ఒకడే ఏకాంతంగా కూర్చున్నాడు ఆయన. ఆ కూర్చున్నవాడు చుట్టూ తలలు పండిపోయిన వృద్ధులు కొంతమంది చుట్టూ కూర్చున్నారండి. ఇక్కడ మధ్యలో ఆయన ఉన్నాడు. ఆయనేమో కుర్రవాడు. వాళ్ళు చూసి ఆశ్చర్యపోతున్నారు. చిత్రం వటతరోర్మూలే వృద్ధాశిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. పైగా బోల్డ్ అండ్ డౌట్స్తో జ్ఞానం కోసం వస్తారు. ఈ ప్రశ్న వేద్దాం, ఆ ప్రశ్న వేద్దామని. ఆయన ఏదైనా ఉపన్యాసం ఇస్తున్నాడేమో విన్నారు.
ఏ సౌండు లేదు, మౌనంగా ఉన్నాడు ఆయన. చుట్టూ శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల ముఖాల్లో క్వశ్చన్ మార్క్ లేదు, జ్ఞానం పొందిన తృప్తి ముఖంలో కనబడుతుంది. అంటే ఆ గురువు ఏం చెప్పాడు? ఏమీ చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు. ఇక్కడ మౌనంగా గురువుగారు కూర్చున్నారు. పైగా గురువుగారు కుర్రవాడు, శిష్యులు వృద్ధులు. ఎన్ని ఆశ్చర్యాలు చూడండి. మర్రి చెట్టు కింద ఒక కుర్రవాడు, అదొక ఆశ్చర్యం. చుట్టూ శిష్యులేమో వృద్ధులు, రెండవ ఆశ్చర్యం. మూడవది నో లెక్చర్, నో ఉపన్యాసం, మౌనం. మౌనంతో వాళ్ళకి అజ్ఞానం పోగొట్టేశాడు. ఆహా, ఈయనెవడు, ఈయన దగ్గరికి వెళ్తే మనకి జ్ఞానం లభిస్తుందేమో అని వెళ్ళి సనకసనందనాథులు అక్కడికి చేరి ఆ శిష్యుల్లో వాళ్ళు అవి కూర్చొని చూశారు ఆయన్ని. చూసిన వెంటనే సర్వ సందేహాలు పటాపంచలైపోయాయండి. ఇక్కడ ఆయన చూపు పడితే చాలు, అంతే. ఆ చూపు పడితే ఏమవుతుంది? ఇందాక చెప్పుకున్నాం కదా, వెంటనే దోషాలు దగ్ధమైపోతాయి, జ్ఞానం అనే కాంతి వస్తుంది, శాంతి అనే చంద్రకాంతి లభిస్తుంది. ఇక్కడ ఆ మూడు లభించాయి, అంతే. సమాధానం అంటే జవాబు కాదు, ఇది తెలుసుకోండి. ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం కాదు, సొల్యూషన్ అది కావాలి. ఇక్కడ ఆ సమాధాన స్థితి లభించిందండి వాళ్ళకి. ఇక్కడ ఆ ఇచ్చిన గురువుగారు ఎవరు? దక్షిణామూర్తి. అని ఉపన్యాసం ఇవ్వలే, ఎందుకంటే చీకటి బాగా గదిలో ఉందనుకోండి, మీరు దీపం వెలిగించారు, దీపం వచ్చి చీకటి వెళ్ళిపోమ్ము ఎందుకనగా అని ఉపన్యాసం ఇస్తుందా? అంటే దీపం వెలిగితే చాలు చీకటి పోతుంది, దక్షిణామూర్తి స్ఫురిస్తే చాలా అజ్ఞానం పోతుందండి. అటువంటి వాడు దక్షిణామూర్తి స్వరూపం. ఆయన సాక్షాత్కారం మాత్రం చేతనే వారికి సమస్తమైన అజ్ఞానాలు పటాపంచలైపోయాయి. ఇది తెలుసుకుని సనకసనందనాథులు చేరి, ఆహా, అక్కడ ఇద్దరున్నారు, ఏం లేదు, ఇక్కడ ఒక్కడున్నాడు, శాంతినిచ్చాడు అనుకున్నారు, ఇంకా అజ్ఞానం ఉంది. అబ్జర్వ్ చేశారండి. మొత్తం కామ్గా కూర్చుంటే రూపాన్ని చూడొచ్చు. అప్పుడు పట్టేశారు. అక్కడ ఇద్దరుగా కనబడ్డాడు ఎవడో, వాళ్ళిద్దరూ కలిసి ఒకటిగా ఇక్కడ కనబడ్డారని తెలిసిందండి. ఇక్కడ నేను చెప్పిన ఈ కథ అంతా మీరు రోజు చదువుతున్నదే. స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి, తర్వాత సనకాది సమారాధ్య శివజ్ఞానప్రదాయిని. ఈ కథే మొత్తం అందులో ఉన్నది. ఇక్కడ ఏమిటి ఇందులో మర్మము అంటే, దక్షిణామూర్తి బాగా అబ్జర్వ్ చేశారు. ఆయనకి కుడి చెవికి మకర కుండలం ఉంది, ఎడమ చెవికి తాటంకం ఉంది. అందుకే విగ్రహాలు కొంచెం అబ్జర్వ్ చేయండి, దండం పెట్టి వచ్చకుండా. వాటి వెనక వాళ్ళకి ఫిలాసఫీ ఉంటుంది. కుడి చెవికి మకర కుండలం. మకర కుండలం అంటే మొసలి ఆకారంలో ఉన్న కుండలం. ఇది పురుష ఆకృతులకు ఉంటుంది. తాటంకము చెవి కమ్మలంట, అది స్త్రీకి ఉంటుంది. ఇది చిత్రం ఏంటంటే, కుడి చెవికి మకర కుండలం, ఎడమ చెవికి తాటంకం ఉంది. ఇక్కడ అమ్మ అక్కడ చూస్తే ఇద్దరు కనబడ్డారు, కనుక సంసారం అనుకున్నాం. కనుక ఇక్కడికి వచ్చేటప్పుడు కలిసి ఇద్దరు కలిసి ఒకటే కనబడ్డారు. కనుక ఈయన దక్షిణామూర్తి అని మగాడు అందామా? దక్షిణామూర్తిగా ఉన్నది అమ్మవారు అందామా? అమ్మవారే అన్నారు, దక్షిణామూర్తి రూపిణి అన్నారు. ఇక్కడ ఇప్పుడు శివుడు దక్షిణామూర్తి, అమ్మవారి దక్షిణామూర్తి, ఇద్దరు కలిసి అన్నది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఈ స్వరూపంలో బ్రహ్మము శివుడు, బ్రహ్మ విద్య అమ్మవారు, తెలుసుకోండి. ఇక్కడ రెండు కలిసే గోచరిస్తున్నాయి. అంటే సూర్యుడు వెలుగు కలిసి కనబడినట్లుగా శివుడు శక్తి కనబడుతున్నారు. ఒక చిన్న నవ్వు నవ్వుతున్నట్టండి ఆయన. దక్షిణామూర్తి రూపం మనసులో మెదిలిపోవాలి మనకి. ఇక్కడ చిన్న నవ్వు నవ్వుతున్నాడు. ఆ నవ్వు ఎప్పుడూ చెదరదు ఆ పరమేశ్వరుడికి కానీ పరమేశ్వరికి కానీ. వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు, మనం అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటాం, అది తేడా. ఎప్పుడూ నవ్వేవాడు అంటే ఎప్పుడు ఆనందంగా ఉన్నాడు అని అర్థం. ఆనందమే తానైన వాడు కనుక ఎప్పుడు నవ్వుతుంటాడు. అంటే భగవంతుడిని ఎలా ధ్యానించాలంటే, నవ్వుతూ మన వైపు చూస్తున్నట్లుగా ధ్యానించాలట. దుమదుమలాడుతూ కొరకొర చూస్తున్నట్టు ధ్యానించకూడదు. ఎవడైనా నవ్వుతూ మన వైపు చూశారంటే మనకు అనుకూలంగా ఉన్నా అని అర్థం. ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, వాడు నవ్వుతూ పలకరిస్తే పర్వాలేదు, డౌట్గా చూస్తే ఎందుకు వచ్చామరో బాబు అంటాం. అలా పరమేశ్వరుడు నవ్వుతూ ఉన్నాడంటే అర్థము మనకు అనుకూలంగా ఉన్నాడు, మనం అనుగ్రహించడానికి ఉన్నాడు. అందుకే దరస్మేర ముఖాంబుజ అంటూ ఉంటాం. మందస్మిత స్ఫురిత ముగ్ధ ముఖారవిందం అన్నారు. ఇక్కడ ఆ చిరునవ్వు నవ్వుతున్నాడు, తెల్లని కాంతులతో ప్రకాశిస్తున్నాడు, మూడు కళ్ళు కామని. అలాగే చంద్రలేఖ, అద్భుతమైన జటాజూటు ఉందిట. శివునికి జడలు ఎందుకు, అది కూడా తెలియాలి కదా. ఈ జడలు అంటే మీరు ఎప్పుడైనా మర్రి చెట్టు చూసారా? మర్రి చెట్టు ఓడలు ఉంటాయి. మర్రి చెట్టుకు ఓడలు ఎలా ఉంటాయో శివుడికి జడలు ఎలా ఉంటాయి. ఇక్కడ దీనికి శాస్త్రం ఏం చెప్తుంది? ఇప్పుడు ప్రతిదీ కూడా మన తెలివితో అన్వయించడం కాదు, శాస్త్రం చెప్పింది చెప్పాలి.
శాస్త్రం ఏం చెప్తోందంటే వేదాంత సాంఖ్య యోగాఖ్యా తిస్రస్త జటయ స్మృత అన్నాడు. జ్ఞానం అనేది అనేక విద్యలతో మనకు వస్తుంది, కానీ జ్ఞానం అనే మర్రి చెట్టు విద్యలని ఓడలతో వచ్చిందయ్యా అన్నాడు ఇక్కడ. ఆ విద్యలు ఏమిటంటే వేదాంతము, యోగము, సాంఖ్యము ఇత్యాది విద్యలు జడలుగా కలిగినటువంటి జ్ఞానస్వరూపుడు ఆయన. ఒక్కొక్క జటాజూటంలో ఒక్కొక్క జడకి ఎంత శక్తి ఉందో తెలుసా? ఒక్క జడ తీసి కొడితే వీరభద్రుడు వచ్చాడు అటువంటిది. ఇంకా జటల్లో ఎంత శక్తి ఉందో, మొత్తానికి జటాజూటానికో నమస్కారం. అలాంటి జటాజూటంతో విద్యల శాఖలనే తన యొక్క జడలుగా చేసుకుని కూర్చున్నటువంటి వాడు. పైగా చేతుల్లో ఇప్పుడు మళ్ళీ ఆయుధాలు మారి. మొన్నెవడో అన్నాడు, మీ దేవుళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉంటాయి అంటే అవి హింసక ప్రతీకలు. మా దేవుడి చేతులు ఏ ఆయుధము ఉండదు, పట్టుకోవడానికి చెయ్యలేదు అక్కడ బాధ. ఇంకా ఆయుధాలు ఎక్కడ పట్టుకుంటాడంటే అక్కడ అదొకటి. కానీ దేవుడి చేతుల్లో ఆయుధాలు ఎందుకంటే ఆయన ఈశ్వరుడు గనక. ఈశ్వరుడు శిక్షిస్తాడు, రక్షిస్తాడు. కానీ శిక్షించడానికి ఆయుధం, రక్షించడానికి ఆయుధం. ఈ మాట్లాడిన రాజకీయ నాయకుడికి బయటికి వెళ్ళినప్పుడు పక్కన బాడీ గార్డ్స్ ఉంటారు, అవునా లేదా? ఆ బాడీ గార్డ్స్ చేతులు ఆయుధాలు లేకపోతే వీడికి ముందే బెంగేస్తుంది. మరి ఆయుధాలే అక్కర్లేదని సభలో గట్టిగా వాదించినటువంటి వాడికి బయటకు వచ్చేటప్పటికేమో అంగరక్షకులు ఉండాలట, బాడీ గార్డ్స్ ఆయుధాలు పట్టుకుని. ఎందుకండి? అప్పుడు హింసావాదం కాదా? అప్పుడు వాడు ఏం సమాధానం చెప్తాడు? నువ్వు ఆయుధాలు పట్టుకోలేవు కనుక ఆయుధాలు పట్టుకున్నావని పక్క పెట్టి తిప్పుకుంటున్నావా? నీకు బాడీ గార్డులు కావాలా? నువ్వు హిందూ మతాన్ని హింసావాదం అని సభల్లో వాదిస్తావా? నీ పక్కన పట్టుకున్న ఆయుధాలను ఏమంటావు అంటే అవి ఫర్ ప్రొటెక్షన్. మా దేవుడు పట్టుకున్నది అందుకోసమే, అది చెప్పండి. అందుకే సృష్టిలో దుష్టత్వాన్ని నిగ్రహించి సృష్టిని రక్షించడం కోసం ఒక చేతిలో అభయహస్తం పట్టుకుంటాడు, మరొక చేతిలో ఆయుధం పట్టుకుంటాడు. కానీ అవి కూడా అన్ని మూర్తులు కావు. ఇందాక చెప్పిన మృత్యుంజయ మూర్తిలో ఏ ఆయుధం ఉందండి? గుర్తుందా? ఇందాక చెప్పింది ఇప్పుడే మర్చిపోతామా? రేపు మర్చిపోవచ్చు. కానీ ఏదైనా కొట్టే ఆయుధం ఉందా? అమృత కలశం, అక్షమాల, లేడీ, మళ్ళీ అమృత కలశాలు. కొట్టే ఆయుధం ఒక్కట్లేదు కదా. మా సరస్వతి మా చేతిలో ఏ ఆయుధం ఉంది? వీణ. వీణొచ్చు కొట్టదు ఆవిడ, వీణ వాయిస్తుంది ఇక్కడ. అటువంటి ఏమిటండి ఆయుధాలు? ఒక్కొక్క ఆయుధం ఒక శక్తికి, ఒక తత్వానికి సంకేతం. అలాగే ఇక్కడ దక్షిణామూర్తి చేతిలో ఏమున్నాయో చూద్దాం. ఆయన చేతిలో పైనుండి వస్తే ఒక చేతిలో ఆయన వీణ పట్టుకుంటాడు, వీణా దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అనేక రూపాలు ఉన్నాయి. వీణ పట్టుకున్న మూర్తి ఉంటుంది, డమరకం పట్టుకున్న మూర్తి ఉంటుంది. ఇప్పుడు మనం వీణ పట్టుకున్న మూర్తిని చూద్దాం. ఒక చేతిలో వీణ, ఇంకో చేతిలో అక్షమాల. ఇదొక దక్షిణామూర్తి రూపం. ఇంకో దక్షిణామూర్తి రూపం ఎలా ఉంటుందంటే ఒక చేతిలో అక్షమాల పట్టుకుంటాడు, ఇంకో చేతిలో అమృత కలశం పట్టుకుంటాడు. అక్కడ అమృత కలశమే. ఇది విద్య అమృతం అని చెప్పుకున్నాం కదా. అది ఒక చేతిలో అమృత కలశం పట్టుకుంటాడు, ఒక చేతిలో అక్షమాల పట్టుకుంటాడు. అక్షమాలు ఏంటో ఇందాక చెప్పుకున్న ఆ నుంచి క్ష. మరి దక్షిణామూర్తి అంటే విద్యల దేవుడు కదా. విద్యల దేవుడు గనక ఆయన చేతిలో అక్షరమాల ఉంది, ఇంకో చేతిలో అమృతం పట్టుకున్నాడు. ఇక్కడ సుధా కలశం అంటే విద్యల వల్ల అమృతం రావాలి. అమృతం అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, అమృతం అంటే ఆనందం, అమృతం అంటే శాశ్వతం, అమృతం అంటే తిండి కూడా. విద్య వల్ల తిండి కూడా వస్తుంది కదా. మీరు ఎలా చెప్పుకున్నా సరే మొత్తానికి అమృతం పట్టుకున్నాడు, అక్షమాల పట్టుకున్నాడు. కింద రెండు చేతులు ఆయనకి, ఒక చేతిలో చిన్ముద్ర పట్టుకున్నాడు, ఒక చేతిలో గ్రంథం పట్టుకున్నాడు. ఈ గ్రంథం దేనికి సంకేతం అయ్యా అంటే సర్వశాస్త్రాలకి సంకేతం గ్రంథం అంట. ఈ సర్వశాస్త్రాలు చెప్తున్న సత్యం ఏమిటంటే ఒకటే సత్యం చెప్తోంది, అది ఈ చిన్ముద్రతో పట్టుకున్నట్టండి. అని శాస్త్రములన్నీ ఎడం చేతిలో పెట్టి సారం కుడి చేతిలో పట్టుకున్నాడు, పైన అక్షమాల పట్టుకున్నాడు, ఇటువైపు అమృత కలశం పట్టుకున్నాడు. తెల్లని కాంతులతో ప్రకాశిస్తున్నాడు. అంతేకాదు ఎడమ పాదం ఎత్తి కుడి తొడ మీద పెట్టుకుని కుడి పాదం కిందకి చాచి ఉంచాడు. ఆ కుడి పాదం కింద ఒక రాక్షసుని తొక్కుబెట్టాడు. మీరు ఇప్పుడు దక్షిణామూర్తి ఫోటో చూస్తే తెలుస్తుంది. ఈ మధ్య దౌర్భాగ్యం ఏంటంటే ఒక చోటకి వెళ్ళి ఆదిశంకరుల చిత్రపటం చూసి ఈయన బాబావా లేకపోతే రాఘవేంద్ర స్వామి అని అడిగట్టండి. ఆవిడ ఎంత దౌర్భాగ్యం అండి. ఆదిశంకరులు కూడా తెలియకపోతే బతికి ఎందుకండి? తెలుసుకోండి. ఇక్కడ ఆదిశంకరులు తెలుసుకోవాలి, మన గురువు ఆయన. అందుకు పరిశీలించండి, ఒక్కొక్కటి తెలుసుకోండి. అంతేగాని ఏదో హిందూ మతంలో పుట్టేమని కాదు, హిందువుగా బ్రతకాలి. తెలుసుకోండి. ఇక్కడ పుట్టినంత మాత్రమే సరిపోదు, జనాభా లెక్కలకు సరిపోతుంది.
అందుకే వీ హ్యావ్ టు బి ప్రాక్టీసింగ్ హిందూస్ తెలుసుకోండి. అప్పుడు గర్వంగా చెప్పుకుంటారు ఈ ధర్మం గురించి. ఇక్కడ ఆ మూర్తి కింద పాదం కింద ఒక రాక్షసుడు ఉంటాడు, ఎప్పుడైనా చూసారా? ఎవడు వేరే ఆ రాక్షసుడు అంటే ఆ రాక్షసుడి పేరు అపస్మారుడు. ఇది పేరు బాగుంది, ఈసారి పిల్లలు పుడితే పెట్టేసుకుందాం అనుకోవచ్చు. రాక్షసుడి పేరు అది ఇక్కడ అపస్మారుడు. అపస్మారుడు అనే మాటకు అర్థం తెలుసా? అపస్మృతి అంటే జ్ఞాపకం లేకపోవడం, ఒకదానికొకటి జ్ఞాపకం ఉండడం, రెండు ప్రమాదమే. ఇందాక చెప్పుకున్నాం ప్రమాదం గురించి. మనం ఎవరో మర్చిపోయి బ్రతకడమే మృత్యువు, అజ్ఞానం. అజ్ఞానాన్ని కింద పెట్టి కాలుతో తొక్కేడండి. కనుక కిందున్నది అజ్ఞానం, పైనున్నది జ్ఞానం. జ్ఞానమే దక్షిణామూర్తి, అజ్ఞానమే అపస్మారుడు. ఆయన మీద పాదం పెట్టి నిలబడ్డాడు ఇక్కడ. అంటే అజ్ఞానంకి దాటిన తర్వాత ఆయన ఉన్నాడు. తమస పరస్తాత్ అంటే ఇది అర్థం ఇక్కడ. ఇలా పెట్టి అలా నిలబడ్డాడండి ఇక్కడ. అంటే నిలబడ్డాడు కదా, కూర్చున్నాడు. మర్రి చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నాడు, నవ్వుతున్నాడు. ఎవడైనా తొక్కుతున్నప్పుడు నవ్వడు. మీరు ఎప్పుడైనా గమనించారు లేదు? మీరేం తొక్కుతున్నప్పుడు ముఖం ఇలా పెట్టి తొక్కుతారు. అని సింపుల్గా తొక్కేస్తున్నాడు, ఇటు నవ్వేస్తున్నాడు. అంటే ఎంత ఈజీగా చేస్తున్నాడు ఆ పని, అలా తొక్కేస్తున్నాడు ఆయన ఇక్కడ. అలాగే మనకు భగవంతుడి దక్షిణామూర్తి గురువుగారు దయ కావాలంటే నీలో ఉన్నటువంటి బండతనం, బుద్ధిమాంద్యం అంటారు. బుద్ధిమాంద్యం అంటే ఏం చెప్పినా ఎక్కదు. కొందరు ఏది చెప్పినా ఒకేలా ఉంటారనమాట. అంటే వాడికి ఏమీ ఎక్కలేదని అర్థం ఇక్కడ. వాడి దగ్గర సంగీతం పాడినా ఒకటే, ఇంకే చప్పుడు చేసినా ఒకటే, వాడికి ఏది ఎక్కదు. అలాగే పాఠాలు చెప్తున్నవాడు పిల్లలు కొంతమంది చురుగ్గా చకచక గ్రహిస్తారు, కొంతమంది ఎందుకు వచ్చాను రా బాబు అని కూర్చుంటారు ఇక్కడ. దాన్ని బుద్ధిమాంద్యం అంటారండి, తెలుసా? మాకు అలాంటి ముఖాలు ప్రవచనాల దగ్గర కూడా కనబడుతుంటాయి. పాఠాలు చెప్పి టీచర్లకు కూడా కనబడతాయి. బుద్ధిమాంద్యం, ఒక విషయం సరిగ్గా అర్థం కాలేదంటే ఏడవాలి, నాకు అర్థం కాలేదు, బుద్ధిమాంద్యం అని ఇక్కడ. జ్ఞానం కావాలంటే బుద్ధిమాంద్యం నొక్కేయాలి. శివుడు చేస్తున్నది ఆ పని, బుద్ధిమాంద్యాన్ని తొక్కేసి కనబడుతున్నాడు. అందుకే పిల్లల చేత దక్షిణామూర్తికి దండం పెట్టించండి, వాళ్ళ బుద్ధి బాగుపడుతుంది, విద్యలో రాణిస్తారు. అలాగా ఆయన తొక్కిపెట్టాడండి ఇక్కడ. ఎవరిని? అపస్మారుణ్ణి. అలా కుడి చేత్తో తొక్కిపెట్టి ఎడంపాదం హాయిగా కుడి తొడ మీద పెట్టుకుని ఈ 4 ముద్రలతో తెల్లగా కనబడుతూ ప్రకాశిస్తూ ఉన్నాడు ఇక్కడ. పైగా చిన్న నవ్వు నవ్వుతున్నాడు ఆయన. చంద్రలేఖ ఉన్నాయి. కూర్చున్నది మర్రి చెట్టు కింద. దాని కింద ఎందుకు కూర్చున్నావయ్యా అంటే దానికి అర్థం చూడండి. విశ్వము మర్రి చెట్టు ఒక్కలాంటి వేట. ఈ ప్రపంచానికి మూలం చెప్పగలరా ఎవడైనా? ఎక్కడ మొదలైంది చెప్పలేం. మర్రి చెట్టుకు మొదలు చెప్పలేం. అనేక ఓడలతో మర్రి చెట్టు పెరిగిపోతే ఏది మొదలో మనకు తెలియదు. అందుకే ఈ ప్రపంచమంతా ఒకదానికోటి కారణం, అసలు కారణం ఏదో తెలియదు. అలాగా అనేక రకాల ఓడల్లాగా అనేక రకాల కారణాలు కనబడుతుంటాయి. అసలు కారణం ఏమిటో తెలుసుకోవడం కోసమే ఆ మర్రి చెట్టు కింద ఈయన కూర్చున్నాడు. అంటే అసలు కారణం నేనే అని చెప్తున్నాడు. ఇది దీనిలో నుండి అంతరార్థం. ఇంకా మీకు ఓపికంటే అసలు కారణం మర్రి చెట్టుకు మరొకటి చెప్తున్నాం. మర్రి చెట్టు అంటే మన మెదడు. ఇది మర్రి చెట్టు లాంటిదే. అది ఓడలు దింపుకుంటుంది, మనం ఊహలు దింపుకుంటాం. ఎక్కడ మొదలు ఎటుపోతుందో తెలియదు, అలా దింపుకుంటాం. దాని అసలు మూలం తెలియదు. కానీ మెదడు ఇన్ని రకాల ఆలోచనలతో ఇంత విస్తరిస్తోంది అంటే మెదడుకి ఆ చైతన్యం ఇచ్చిన ఆత్మస్వరూపమైన మహాచైతన్యం నేనే అని చెప్పడానికై ఆయన మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. చూసారా దక్షిణామూర్తి స్వరూపం? ఒక్కసారి అలా భావన చేస్తే చాలు. ఇక్కడ ఇలా ఉన్నటువంటి దక్షిణామూర్తి స్వరూపం చూడగా వాళ్ళకి అర్థమైందంటే ఈయన శివుడు శక్తి ఇద్దరు రూపం అని అర్థమయ్యి అప్పుడు సనక సనందనాథం ఆయనకి నమస్కారం చేసుకున్నారయ్యా అన్నాడు. ఇది దక్షిణామూర్తి స్వరూపం. ఈ దక్షిణామూర్తి జ్ఞానప్రదాత. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి, వశిష్ఠులు వారు తెలుసు కదా చాలామందికి, ఆయన 100 మంది పుత్రులు ఉండేవారట. వారు విశ్వామిత్రుడు ఆయనతో అసూయపడి తపస్సు చేసినప్పుడు వశిష్ఠుని యొక్క 100 మంది పుత్రులను సంహరించాడు ఆయన ఇక్కడ. అప్పుడు వశిష్ఠుడంత వాడికి కూడా బాధ కలిగింది. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎంత జ్ఞాని అయినప్పటికీ కబుర్లు చెప్పే వరకు జ్ఞాని అండి. అంతే కదా. ఒక ఆయన ఒకరికి తలనొప్పి వస్తున్నప్పుడు, బాబు తలనొప్ప కాస్త ఓర్చుకోనైనా అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే వాడి తలకి రాలేదు కనుక. అవతల వాడిని ఓదార్చడానికి ప్రతివాడు రెడీవే, వాడి తలకు వచ్చినప్పుడు తెలుస్తుంది. కానీ గొప్ప గొప్ప జ్ఞాన కబుర్లు చెప్పేవాళ్ళు, అద్వైత మాటలు చెప్పేవాళ్ళు అసలుకు వచ్చినప్పటికి తెలిసిపోతుంది ఇక్కడ. అందుకే వేదాంతం తర్వాత ముందు ధర్మంగా బ్రతుకు, భగవంతుడిని ఆశ్రయించు. అందుకని వీటన్నిటికంటే వేదాంతం గొప్పదండి. అవునా? ఇప్పుడే అమెరికా నుంచి ఫోన్ వచ్చింది, మీ మనవడికి జ్వరం అని. ఇంకా వేదాంతం క్లాస్ ఆపేసి వెంటనే ఫోన్ ద్వారా వాట్సాప్ వీడియోలు. అవునా లేదా? ఇది వేదాంతం. అది అంత తేలిక కాదండి.
అదే గొప్ప గొప్ప జ్ఞానులకైనా, వాళ్ళు నిజంగా జ్ఞానులైనా ఎప్పుడో కొంచెం తీవ్రమైన దుఃఖం కలిగిన, తీవ్రమైన కోపం కలిగిన, తీవ్రమైన కామం కలిగిన జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఉద్రేకాలు అంటారు వీటిని. అంత వశిష్ఠుల వారికి కూడా పుత్రులు మరణించేటప్పటికల్లా దుఃఖం కలిగింది. ఎంత దుఃఖం కలిగిందంటే, ఎందుకు బతకడం, ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. వశిష్ఠుడికి అనిపించినప్పుడు మనకు అనిపించిన తప్పులేదు అనుకోవద్దు. వశిష్ఠుడు ఎలా బయటపడ్డాడో మనం అలా బయటపడే ప్రయత్నం చేయాలి. ఇలాంటి కథలు పిల్లలకి చెప్పాలండి, కానీ పిల్లలకి చెప్పం. వాళ్ళ చేతిలో ఫోన్ పెట్టి మనం ఇక్కడికి వస్తాం, అది వచ్చింది బాధ. జరుగుతున్న విషయం చూడండి. మొత్తానికి ఈయన ఆత్మహత్య చేసుకుందామనుకుని వశిష్ఠుల వారు ఒక కొండ కొన ఎక్కి అక్కడి నుంచి దుమికారు. అప్పుడు కింద పడుతున్న వశిష్ఠుడిని భూదేవి బంతి పట్టినట్టు పట్టిందండి. ఇక్కడ దీన్ని బట్టి దుమికిన ప్రతి వాళ్ళకి భూదేవి వచ్చి పడుతుంది అనుకోవద్దు. ఇక్కడ గొప్ప జ్ఞాని ఏదో కించిత్ పొరపాటు, అది కూడా వెంట్రుక వాసంత పొరపాటు, కనుకనే ఆయన కాపాడడానికి వచ్చింది. అది మహాత్ములు ఎప్పుడూ గొప్పగా ఉంటారు కనుక వాళ్ళు చిన్న పొరపాటు చేసినా భగవంతుడు కాపాడుతాడు. ఇక్కడ మొత్తం భూదేవి ఆయన పట్టు కూర్చోబెట్టి చీవాట్లు పెడుతుంది. ఏమని? ఓ వెర్రి, సుతులందరూ తెగిన ఎంతో బేలవై చావన్ పుట్టువు తీరునే. ఏం అద్భుతమైనటువంటి మాట అనిందని నేను తెలుగు పద్యమే చెప్పాను. ఇక్కడ ఎవరు రాశారో తర్వాత చెప్తా. ఓ వెర్రివాడా, సుతులు మరణించారని చెప్పి చచ్చిపోతే జన్మ పోతుందా అని అడిగిందండి. ఏమి ప్రశ్న అండి, ఏమి ప్రశ్న అండి. ది గ్రేట్ క్వశ్చన్. ఇది ప్రతివాడు వేసుకోవాలి. చచ్చిపోయినంత మాత్రం జన్మ పోదు. దుఃఖం కలిగినప్పుడు చచ్చిపోతే బాగుండని ప్రతివాడు అనుకుంటాడు. అనకూడదు, కానీ ప్రతి మనిషి ఏదో సమయంలో అనుకుని ఉంటాడు. కొందరు సక్సెస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు. అంతే. ఇక్కడ అనుకోరా చెప్పండి. ప్రతివాడికి అనిపిస్తుంది ఆ క్షణం చచ్చిపోతే బాగుండని. అప్పుడే జాగ్రత్తగా ఉండాలి అనిపిస్తుంది. అయితే చచ్చిపోయినంత మాత్రాన్ని నీ జన్మ పోదు, ఇది తెలుసుకోవాలి ప్రతివాడు కూడా. చచ్చిపోయినంత మాత్రం నీ జన్మ పోదు. ఒక దుఃఖం తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నావు, అంటే దుఃఖ అనుభవం తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నావు కదా, కానీ అనుభవం పోదు, మళ్ళీ జన్మలోకి వస్తుంది. అప్పుడు ఆత్మహత్య చేసుకున్న పాపం కూడా తర్వాత జన్మలోకి వచ్చి నేను బాధపెడుతుంది, తెలుసుకో ఇక్కడ. అందుకే ఎవడైనా చేసుకున్న కర్మ అనుభవించక తప్పదు. దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఈ ప్రయత్నంతో చేసిన తప్పు అనుభవించక తప్పదు. ఇది జాగ్రత్తగా. ఏమి గొప్ప వేదాంతం చెప్తుందండి, ఏమి సత్యం చెప్తుంది సనాతన ధర్మం. అందుకే దీన్ని పుట్టడమే భాగ్యం అండి. ఇక్కడ ఈ కథ గ్రహిస్తే తెలుస్తున్నది ఇక్కడ. అందుకే చచ్చినంత మాత్రాన జన్మ పోతుందా, మళ్ళీ అనుభవించక తప్పదు. మళ్ళీ నీకు జన్మ లేకుండా ఉండాలంటే నీకు మార్గం చెప్తున్నావు. చచ్చిపోదాం ఎందుకు అనిపించింది? ఈ జన్మ ఉండకూడదని. నీకు నిజంగా జన్మ ఉండకూడదు అంటే ఇది మార్గం కాదు, జ్ఞానమే మార్గం. జ్ఞానం పుస్తకాలు చదివితే రాదు, కూర్చుని చర్చ చేస్తే రాదు. అది రిటైర్ అయిపోయిన కానీ టీ తాగుతూ వేదాంతం చదువుదాం అనుకుంటే రాదు. ఈశ్వరానుగ్రహం వల్లనే జ్ఞానం వస్తుంది. ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసన యమే వేష వృణితే తేన లభ్య. ఈశ్వరుడు అనుగ్రహించాలి, ఆయన అనుగ్రహించే విధంగా నువ్వు తయారు కావాలి. అందుకు ఒక పని చేయి, తపస్సు చేయవయ్యా. తపస్సు చేస్తే అప్పుడు ఈశ్వరుడు కటాక్షిస్తే నీకు జ్ఞానం వస్తుంది, వెళ్ళు అన్నాడు. వెంటనే నిజమే, ఇన్నాళ్ళు తపస్సు చేశాను, అయినా అజ్ఞానంలో కూరుకుపోయాను. ఇప్పుడు అజ్ఞానం నుంచి బయటపడడం కోసం తపస్సు చేస్తానని చెప్పి భూదేవి చెప్పిన మాట పట్టుకుని వశిష్ఠుల వారు తపస్సుకు వెళ్ళారు. బహుకాలం తపస్సు చేశారు. ఆ తపస్సుకు ఫలితంగా ఎదురుగా పరమేశ్వరుడు పార్వతీ సహితుడే ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఏం కావాలని అడిగాడు. ఆయన అడుగుతున్న మాట, నా చనిపోయిన 100 మంది పుత్రులను తిరిగి బతికించు అని అడగలే. మళ్ళీ బతికిస్తే మళ్ళీ చేస్తారు, ఎప్పుడో అప్పుడు, తప్పదు కదా. ఇవాళ కాకపోతే మరొకప్పుడు. ఎవడు చావు తప్పించుకోగలడు? ఎక్స్టెన్షనే తప్ప అసలు లేకుండా ఎవడేం చేయలేడు కదా. ఇప్పుడు ఆయన అడుగుతున్న ప్రశ్న అద్భుతమైన మాట, అందమైన పద్యంలో చెప్పుకుంటున్నాం. ఏం అడిగాడో అగస్త్యుల వారు. ఆది గృహస్థ శేఖరుడవైన నిన్ను భవతాప నక్షుధా వేదనచే తపక్కు తపవేళ కనుంగొనగల్గే బ్రహ్మ విద్య ఉదన భిక్ష నాదు హృదయంబను పాత్రికయందు పెట్టవే ఆదర వృత్తిమై పునరయాచిత వృత్తి సుఖింతు నీశ్వరా. ఈ అద్భుతమైన తెలుగు పద్యం అండి. రాసిన వాళ్ళు ఎవరో చెప్తా, నేను మర్చిపోయినా మీరు గుర్తుపెట్టుకుంటారేమో, నేను గుర్తుపెట్టుకుంటాను. ఆది గృహస్థ శేఖరుడవైన నిన్ను. నేను అన్నీ విడిచిపెట్టి తపస్సుకు వచ్చానంటే సన్యాసిని. సన్యాసి భిక్షాటనతో జీవించాలి. అది కూడా ఎలా పెడితే ఎలాగమ్మా, నేను రాత్రి మిగిలిన ఆవకాయ వేస్తావా అని అడగకూడదు.
ఆ గృహస్థు శుద్ధిగా వండినటువంటి అన్నాన్ని మధ్యాహ్నం వేళ మాత్రమే వెళ్ళి అడగాలి. మధ్యాహ్నం అంటే అర్థం ఏంటి? మంచి వేడి ఉన్నప్పుడు. అలా నేను ఇవాళ గృహస్థు దగ్గరికి వెళ్ళనక్కర్లేకుండా ఆది గృహస్థే నా ముందు కనబడ్డాడు. సన్యాసిని నేను అడుగుతున్నా, ఇదే మధ్యాహ్న సమయం అన్నాడు. అప్పుడు మధ్యాహ్నమా? మధ్యాహ్నం అంటే అర్థం ఏంటంటే తపవేళ అన్నాడు. తపస్సు అంటేనే తప్పించిపోవడం, తప్పించిపోయిన తపస్సు చేసేనే ఇదే సరి అయిన సమయం. అంటే భగవంతుడు రేపిస్తావా ఎల్లుండిస్తావా కాదు, ఇప్పుడే ఇవ్వాలని అడగాలండి ఆయనకి. చిన్నప్పుడు అమ్మ ఏదో తీయని పదార్థం దాచిపెడితే ఇప్పుడే ఇవ్వని గిజగజలాడి ఎలా అడిగామో ఇప్పుడే అనుగ్రహించమని ఈశ్వరుణ్ణి అలా అడగాలి. అలా అడిగాడు ఈయన. తపవేళ కనుగొనగలిగే కనుక సన్యాసిని నేను ఆది గృహస్థువైన నిన్ను చూశాను. ఎందుకంటే నీకంటే గృహస్థ ఎవడు ఉంటాడయ్యా? అద్భుతమైన కుటుంబం నీది. అందుకే నిన్ను అడుగుతున్నాను. పైగా పాత్ర కూడా తెచ్చాను. ఈ పాత్ర ఏమిటంటే హృదయంబను పాత్రిక తెచ్చాను. దీనిలో నువ్వే పెట్టగలిగిన భోజనం ఉంది. బ్రహ్మ విద్య ఉదన భిక్ష, బ్రహ్మజ్ఞానం అనే భిక్ష పెట్టవయ్యా నా హృదయం అనే పాత్రలో. ఇది పెట్టేవనుకో పునరయాచిత వృత్తి సుఖింతునీశ్వర, మళ్ళీ ఇంకోటి దగ్గర అడుక్కోను. ఇది గొప్ప మాట అండి. మనం మధ్యాహ్నం పూట ఎవడో భోజనానికి వచ్చి అమ్మా భోజనం పెట్టమమ్మా మాదా కవడమమ్మా అంటే భోజనం పెట్టాక అన్నపూర్ణవు తల్లి మర్చిపోలేని తల్లి అంటాడు. కానీ మళ్ళీ మధ్యాహ్నం మరుసటి రోజు మళ్ళీ ఆకలి, మళ్ళీ అడుక్కోవడం, మళ్ళీ రెడీ. కానీ నువ్వుగానే భిక్ష పెడితే మరి అడుక్కోవలసిన అవసరం లేదయ్యా, అలాంటి భిక్ష పెడతావు నువ్వు అన్నాడు ఇక్కడ. అదండి కనుక పునరయాచిత వృత్తి సుఖింతునీశ్వర. ఏమి అద్భుతమైన పద్యం. అందుకే మరొక్కసారి విందామా? ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవతాపనక్షుధావేదనచే. అక్కడ అద్భుతమైన మాట ఉన్నది. అనేక జన్మలెత్తిన తర్వాత ఒక ఆకలి పుట్టింది నాకు. ఆ ఆకలితో అడుగుతున్నానయ్యా బ్రహ్మ విద్య పెట్టమని. అది ఆకలి లేని వాడికి అన్నం పెట్టకూడదు, అన్నంతో ఆడుకుంటాడు. అది జిజ్ఞాస లేని వాడికి జ్ఞానం చెప్పకూడదు, వాడు విసుక్కుంటాడు. తెలుసుకోండి ఇక్కడ. జిజ్ఞాస లేని వాడిని మీరు ప్రవచనానికి కూర్చోబెట్టుకోనుకోండి, అనీజీ గట్టుగుడి తిరుగుతుంటాడు. ఆకలితో లేని వాడికి అన్నంతో ఆడుకున్నట్టు. తెలిసిందా? జిజ్ఞాస ఉండాలి, ఆకలి పుట్టాలండి. మోక్షం కావాలి, భగవంతుడు కావాలని ఆకలి పుట్టాలి. ఆ ఆకలి పుడితేనే భగవంతుడు అన్నం పెడతాడు. తెలుసుకోండి. అదే భవతాపన క్షుధావేదనచే తపవేళ కనుగొనగలిగే బ్రహ్మ విద్య ఔదన భిక్ష నాదు హృదయంబను పాత్రికయందు పెట్టవే ఆదర వృత్తిమై పునరయాచిత వృత్తి సుఖింతునీశ్వర. ఓహో ఇది అడిగేవా, అయితే గెటప్ మార్చుతానన్నాడు. ఆయనకు తెలుసు దేనికి ఏ వేషం వేయాలో ఆ వేషం వేస్తాడు ఇక్కడ. కనుక ఒక్కొక్కటి ఇచ్చినప్పుడు ఒక్కొక్క వేషం. ఆయనకేం పోయింది? ఏ రూపం లేదు కనుక ఏ రూపమైనా ధరించగలడు. తెలుసుకోండి ఇక్కడ. వెంటనే అక్కడ ఒక్కసారి జ్యోతిపుంజం ఒకటి గోచరించి ఆ జ్యోతిలో ఒక మర్రి చెట్టు కనబడి దాని కింద కుర్రవాడగా దక్షిణామూర్తి రూపంలో దర్శనమిచ్చారండి మహానుభావుడు. వశిష్ఠ మహర్షికి అయినటువంటి దర్శనం ఇది, వశిష్ఠుల వారికి. అలా దర్శనమిచ్చి ఉపన్యాసం ఇవ్వక్కర్లేదు, అలా చూసి చిరునవ్వు నవ్వాడంతే. ఆయనకున్న సమస్త అజ్ఞానం పోయి సంపూర్ణమైన బ్రహ్మజ్ఞానం పొంది ధన్యుడైపోయాడు. ఆహా ధన్యుడయ్యాను పరమేశ్వరా, చాలు నాకు అన్నాడు. ఎందుకంటే అజ్ఞానమే మృత్యువు, జ్ఞానమే అమృతము. ఆ జ్ఞానం దక్షిణామూర్తి స్వరూపంగా నువ్వు అనుగ్రహించావు, ధన్యుడినైపోయాను. ఎందుకంటే నీ పేరే దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అని 10 సార్లు అన్నాం. ఇప్పుడు ఆ మాట వింటే చాలండి పుణ్యం. దక్షిణామూర్తి అంటే అర్థం ఏమిటి? ఎన్నో అర్థాలు ఉన్నాయి. దక్షిణుడు అంటే క్యాపబుల్, దక్షత కలవాడు దక్షిణుడు అంటే సర్వసమర్థుడు. సర్వసమర్థుడు అంటే మీరు నేను చేయలేని పని చేయగలిగేవాడు. మొదటి రోజు చెప్పాం మనం చేయలేని పనులు 5 ఉన్నాయని. ఏంటి? సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహం. 5 పనులు ఆయనే చేయగలరు. మనం చేయగలమా అండి? కొంచెం ఆలోచించి చెప్తారా రేపు. అంటే సృష్టి, స్థితి, సంహారము, బంధము, మోక్షము అది ఆయనే ఇవ్వగలడు. ఆయన తప్ప ఎవడూ చేయలేడు. కనుక అది చెయ్యగలిగే సమర్థత గలవాడు కనుక దక్షిణుడు. ఆ దక్షిణుడు మూర్తి ధరించి వచ్చాడు కనుక దక్షిణామూర్తి అయ్యాడన్నాడు. అంతేకాదు దక్షిణ అంటే మరొక అర్థం దాక్షిణ్యం. దాక్షిణ్యం అనే మాట ఎప్పుడైనా విన్నారా? ఇంకా అంత తెలుగు మర్చిపోలేదు కదా మనం. దయాదాక్షిణ్యాలు ఉన్నాయా అండి అని అడుగుతుంటారు. ఎప్పుడైనా విన్నారా? దయాదాక్షిణ్యం 2 అవి. దయే దాక్షిణ్యం కాదు. కొందరు దయ ఉంటుంది కానీ దాక్షిణ్యం ఉండదు, కొందరు దాక్షిణ్యం ఉంటుంది కానీ దయ ఉండదు. 2 కలిస్తేనే పని నెరవేరుతుంది. ఒక ఆయన కింద పడిపోయి లేవలేకపోతున్నాడు.
పక్కన ఒక ఆయన చూస్తూ వెళ్ళిపోయాడు, అంటే వాడు దయ్యలేదు. ఇంకొక ఆయన వచ్చి కింద పడిపోయిన ఆయన అని ఏడుస్తున్నాడు. ఏడుస్తావేంటయ్యా, పైకి ఎత్తవయ్యా అంటే నాకు దయ్య ఉంది కానీ ఎత్తే శక్తి లేదయ్యా అన్నాడు. ఇక్కడ అంటే ఊరిస్తే ఏడిస్తే లాభం అండి, వాడిని పైకి ఉద్ధరించద్దు. కనుక దయకి దాక్షిణ్యం తోడు కావాలండి. కానీ మా స్వామి దగ్గర దయా దాక్షిణ్యం రెండూ ఉన్నాయి. దయే దాక్షిణ్యం ఆయనకి తెలుసుకోండి. ఇక్కడ దయ చూపించారంటే దాక్షిణ్యం ఉంది, అంటే ఉద్ధరించగలిగిన సమర్థత ఆయన వద్ద ఉన్నది. దయా దాక్షిణ్యాలు మూర్తి భవిస్తేనే దక్షిణామూర్తి. ఆ మాట ఎంత గొప్పగా ఉన్నది. అంతేకాదు, సాధారణంగా మనం శివాలయాలకు వెళ్ళినప్పుడు ఉత్తరం గోడ మీద దక్షిణామూర్తి ఉంటాడు. ఎందుకంటే దక్షిణం వైపు చూస్తుంటాడట. దక్షిణాభిముఖం, దక్షిణం వైపు చూస్తూ ఉంటాడు. ఉపనిషత్తు కూడా రుద్ర యత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం. హే రుద్ర, నీ దక్షిణముఖం ఏదుందో దానితో నన్ను కాపాడు అని మంత్రం ఇక్కడ. అంటే దక్షిణాముఖంతో కాపాడాలి ఇక్కడ. ఎందుకు అలా చెప్పాడంటే దక్షిణం వైపు చూస్తున్నట్టు ఆయన ఇక్కడ. ఆయన దక్షిణం వైపు చూస్తూ ఉంటే మనం ఎటు చూస్తూ ఆయన చూడాలంటే చెప్పండి, ఉత్తరం వైపు చూస్తాం. దక్షిణ దిశ ఎవరి దిశ తెలుసా? అంత మర్చిపోలేదు కదా మీరు. ఒక్కొక్క దిక్పాలకులు దక్షిణ వైపు దిక్కు ఎవరిది? యముడి దిక్కు. శివుడు యముడి వైపు చూస్తున్నట్టు ఇక్కడ. మనం శివుడి వైపు చూస్తున్నాం ఆయన వైపు తిరిగితే. అయితే మనం శివుడి వైపు తిరిగితే యముడు మన బ్యాక్ అవుతాడు. ఒకడికి బ్యాక్ అయ్యామంటే అర్థం డోంట్ కేర్ అని చెప్పడం ఇక్కడ. కనుక ఎవడు శివుడి వైపు తిరుగుతాడో వాడు యముడిని డోంట్ కేర్ అంటే అట్టు తెలుసుకోండి ఇక్కడ. అందుకే శివుడి వైపు తిరిగాడు అంటే వాడికి యముడు వాడిని ఏమీ చేయలేడు. కిం కరిష్యతి వై యమః, అది అర్థం అండి ఇక్కడ. వాడు తిరిగాడు. పైగా శివుడు ఎందుకు దక్షిణం వైపు చూస్తున్నా అంటే తన భక్తుడి వైపు యముడు చూపు పడకుండా నిఘా వేసించట్టు అక్కడ. ఏమి స్వరూపం అండి అని దక్షిణామూర్తి అని పేరు తలంచుకుంటేనే ఎంత ఆనందంగా ఉందో. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆ స్వరూపంతో గోచరించి అనుగ్రహించాడు. దక్షిణామూర్తికి అర్థం చెప్పుకున్నాం. దక్షిణామూర్తి పేరులో ఉన్న విశేషం అన్ని గ్రహించాం కదా. అలా కనబడిన స్వరూపాన్ని చూసి వశిష్ఠుడు వాళ్ళు ఆనందపడ్డాడు. ఇంకేం కావాలన్నాడు శివుడు. వెంటనే ఇంకేమైనా కోరుకోవచ్చు కదా. ఇంకా కోరుకున్నంటే వశిష్ఠుడికి జ్ఞానం రాలేదని అర్థం. ఎందుకంటే ఏది కావాలో అదే వచ్చేసేకుండా కోరుకుంటాడా? స్వామి ఇదేమిటి నన్ను పరీక్ష పెడుతున్నావా? నీ అనుగ్రహం వల్ల సర్వజ్ఞత్వం అనే బ్రహ్మజ్ఞానం వచ్చాక ఇంకేం కావాలయ్యా నాకు? సర్వము పరమాత్మైన జ్ఞానం వచ్చేస్తే సుఖం లేదు, దుఃఖం లేదు, రాగం లేదు, ద్వేషం లేదు, ఆనందం తప్ప మరొకట్లేదు. ఇంక నాకేం కావాలయ్యా? బాగా ఆలోచించుకో, ఇంకేదైనా కోరుకో అన్నాడు శివుడు. చూడండి, ఆయన గొప్ప అలరి పెడతాడు ఆయన. అర్థమైంది. ఋషికి జ్ఞానం వచ్చి ఆయన భూమి యందు తిరుగుతుంటే ఆయన కోరుకునేది ఒక్కటే, లోకక్షేమం. తెలుసుకుంటే వాళ్ళకి ఏమీ అక్కర్లేదు. అందుకు ఇవాళ నువ్వు నాకు ఇక్కడ కనబడి అనుగ్రహించావు. నేను తపస్సు చేసిన ఈ చోట నువ్వు నాకు ప్రత్యక్షమైన చోట, ఇక్కడ అపరోక్షం అనకుండా ప్రత్యక్షం అన్నావు అంటే ఆయన కళ్ళ ముందు కనబడ్డాడు కూడా. నాకు ఇలా నువ్వు సాక్షాత్కరించిన చోట శివ సాక్షాత్కారమైన చోట, నేను తపస్సు చేసిన చోట ఎప్పుడూ ఇక్కడుంటూ ఇక్కడికి వచ్చేవారిని నువ్వు అనుగ్రహించుతూ ఉండవయ్యా అన్నాడు ఇక్కడ. అది ఆ దివ్యక్షేత్రం ఒకటి ఏర్పడింది. అప్పుడు ఆ క్షేత్రానికే అనంతర కాలంలో ఒక సాలెపురుగు, ఒక పాము, ఒక ఏనుగు కొలుచుకుని ముక్తి పొందిపోయే అదే శ్రీకాళహస్తి క్షేత్రం. ఇప్పటికీ దక్షిణామూర్తి క్షేత్రం. అది మనం వెళ్ళగానే కనబడతారు అక్కడ. తెలుగునాట దక్షిణామూర్తి క్షేత్రాలు చాలా చోట్ల ఉన్నాయి. అందులో ఒకటి శ్రీకాళహస్తి, ప్రధానంగా దక్షిణామూర్తి క్షేత్రము. రెండవది కోటప్పకొండ అని చెప్పబడుతున్నది. ఇవి ప్రధానమైనటువంటిది. నరసారావుపేట అంటారు కదా, అక్కడుంది అది ఇక్కడ. ఈ విధంగా దక్షిణామూర్తి క్షేత్రములు వెలసి ఉన్నాయి. దక్షిణామూర్తి అంటే ఇది అర్థం అండి. ఈ విధంగా అనుగ్రహించాడు వశిష్ఠ మహర్షిని. ఆ అనుగ్రహించినటువంటి దక్షిణామూర్తికి నమస్కారం చేసుకుంటూ ఎవడు మృత్యుంజయుడో వాడే దక్షిణామూర్తి. కానీ ఇవాళ ఎన్ని రూపాలు సాక్షాత్కరించాయి? అటు మృత్యుంజయుడు సాక్షాత్కరించాడు, దక్షిణామూర్తి సాక్షాత్కరించాడు. అంతేకాదు సమాధి స్థితిలో పరమాత్మ కూడా సాక్షాత్కరించాడు. ఎలా ఉన్నాడంటే రూపం లేదు, ఆనందమే అది ఇక్కడ. కనుక శివతత్వం, శివమూర్తులు చెప్పుకున్నాం. ప్రళయకారకుడు అంటే ఏమిటో చెప్పుకున్నాం. 3 కళ్ళు అంటే ఏమిటో తెలుసుకున్నాం. త్రియక్ష త్రయంబక అంటే ఏమిటో గ్రహించాం. అటువంటి దక్షిణామూర్తి స్వరూపానికి నమస్కరిస్తూ మృత్యుంజయునికి అంజలిస్తూ మళ్ళీ రేపటి రోజున సమావేశమై రేపు ఏ రూపాలతో వస్తాడో నేను మీలాగే ఎదురు చూస్తున్నా. ఎందుకంటే మనం ప్లాన్ చేస్తే ఆయన
పలకగలమా అండి? ఆయన అనుగ్రహం తప్ప మరొకటి ఇంకోటి లేదు. ఉన్నదంతా ఈశ్వరానుగ్రహమే, మరొకటి లేదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆయన అనుగ్రహంతో దక్షిణామూర్తి రూపం సాక్షాత్కరించింది. ఒక చిన్న ముక్తాయింపుతో ముగిస్తాను. అలాంటి దక్షిణామూర్తి మౌనంతోనే వాళ్ళకి వ్యాఖ్యానం చేశాడు. ఏమిటయ్యా మౌనము అంటే చిన్ముద్ర. ఇది పట్టాడండి. ఇది చూస్తే జ్ఞానం వచ్చేస్తుందని వాళ్ళకి వచ్చింది. మరి ఏం చేయమంటారయ్యా అన్నాడు. అదేమిటో చెప్తున్నాను విను అన్నాడు. చెడు జాగ్రత్తగా వినండి. ఇందులోనే అరచేతిలోనే అన్నీ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా చూస్తే ఇది ప్రపంచం, ఇది జీవుడు, ఇది పరమాత్మ, అంతే. తెలిసిపోయిందా? ప్రపంచము, పరమాత్మ, జీవుడు. నేను ముందిచ్చిన ఇంట్రడక్షన్ అంతా దీని గురించే. ప్రపంచం మూడు, ఎప్పుడు మూడే ప్రపంచం. సత్వ రజస్తమో గుణాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు అన్నీ మూడే. ఈ మూడింటితో కలిసిపోయినవాడు జీవుడు. ఈ మూడింటితో ఉన్నంత వరకు జాగ్రత్త స్వప్న సుషుప్తులు తెలుస్తుంది. నీకు మరొకటి ఏం తెలియట్లేదు. ప్రపంచంతో కొట్టుమిట్టాడుతున్నావు. కానీ ఈ నాలుగింటికి బేస్ పరమాత్మ. అదొకటి ఉందని కూడా నీకు తెలియదు. ఎందుకంటే నువ్వు దీంతో కలిసిపోయి ఉన్నావు. నీకు గురువుగారు చెప్పి పరమాత్మ చూడు అనగానే బెండ్ అయ్యో, నెమ్మదిగా దిగో, పరమాత్మ వైపు వస్తున్నావు. నువ్వు ఆయన వైపు వస్తుంటే ఆయన దయతో ఆయన నీ వైపు వస్తాడు. చూడండి, మీరు చూపుడు వేలు దింపుతుంటే బొటన వేలు కూడా పైకి వస్తుంది. బొటన వేలు పైకి తేకుండా చూపుడు వేలు దింపండి, ట్రై చేయండి. అది పైకి వచ్చి తీరుతుంది బొటన వేలు. అంటే జీవుడు ఈశ్వరుడి వైపు తిరుగుతుంటే ఈశ్వరుడు జీవుడిని లాక్కోవడానికి ముందుకు వస్తాడు. తెలుసుకోండి. కనుక ఈయన ఈశ్వరుడు, ఇది ప్రపంచం. కానీ నువ్వు ప్రపంచంతో కట్టుకుంటున్నంత కాలం పరమాత్మ వైపు తిరగట్లే. గురువు చెప్తాడు, కనిపించే ప్రపంచం సత్యం కాదు, పరమాత్మ వైపు తిరుగు, ముందు తిరుగు. తిరగడం మొదలెడుతూ ఉంటే ఆయన వస్తాడు, వచ్చి పట్టుకుంటాడు. పట్టుకుని ఏం చేశారంటే, నువ్వు నేను రెండు లేదయ్యా, రెండు కలిపి ఒకటే, పూర్ణమద పూర్ణమిదం అన్నాడు. ఇక్కడ తెలిసిపోయింది కదా. జీవుడు బ్రహ్మము ఐక్యమైపోయారు, జీవ బ్రహ్మైక్యం. ఇంకా ప్రపంచంతో ఉన్నా ప్రపంచానికి అంటట్లేదు. జీవబ్రహ్మైక్యం పొందిన వాడి జగత్తులో ఉన్నా దీనికి అంటాడు. మూడింటితో ఉన్నా ఎంత జ్ఞానం చిన్ముద్రలో పట్టి చూపించాడు. దీని పేరు చిన్ముద్ర, జ్ఞానముద్ర, విద్యాముద్ర, సర్వశాస్త్రాల సారం ఇదే అని చూపించినటువంటి ఆ చేతికి స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. జీవుడు బ్రహ్మములు రెండు ఒకటైపోయి ఇప్పుడు అదే పూర్ణమద పూర్ణమిదం, అంతే. ఇది చూపించాడు. అలా చూపించిన దక్షిణామూర్తి ఇది చిన్ముద్ర అండి. యోగా ప్రకారం చెప్పాలంటే ఇది కాన్సన్ట్రేషన్ పెంచుతుంది ముద్ర. ఇలాంటివి చెప్తే భలే వింటాం మనం. ఇక్కడ ఇలా అయితే కాన్సన్ట్రేషను, ఇలా అయితే మలబద్ధకం పోతుంది, ఇలాంటివి వస్తున్నాయి మనకి ఇప్పుడు ముద్రల గురించి. ఇలా చేస్తే హెల్త్ బాగుంటుంది, అలా చెప్పుకోవచ్చు. ఇవన్నీ భౌతిక ప్రయోజనాలు. ఇలా ఉంటే కాన్సన్ట్రేషన్ తప్పకుండా ఇక్కడికేదో స్పందిస్తుంది ఇక్కడ. కనుకనే చిన్ముద్ర పట్టుకుని ఉన్న దక్షిణామూర్తి ఋషిసం. ఇలాంటి దక్షిణామూర్తికి ఒకసారి బుద్ధి పుట్టిందిట. ఈ ఋషులకు మౌనంగా ఉంటే అర్థమైపోయింది, కానీ అందరికీ మౌనంతో ఉంటే ఏమర్థమవుతుంది? ఈ మౌనానికి నేను వ్యాఖ్యానం చేసి మాట్లాడాలి అనుకున్నాడు. మాట్లాడంటే మర్రి చెట్టు కింద కూర్చుంటే లాభం ఏముంది, దీని నుంచి బయటకు వద్దాం అనుకున్నాడు. 4 చేతులతో జనాల్లోకి వెళ్తే భయపడతారు కనుక ఆ 2 చేతులు లోపలికి లాగేసుకున్నాడు. కుర్రవాడిగానే ఉన్నాడు, కుర్రతనం పోలే, కుర్రవాడిగా ఉన్నాడు. పై 2 చేతులు లోపలికి లాగేసుకున్నాడు. చిన్ముద్ర పుస్తకం పట్టుకున్నాడు. మర్రి చెట్టు నుంచి బయటకు వచ్చి వ్యాఖ్యానం చేశాడు. ఆ స్వరూపం పేరు ఆదిశంకర భగవత్పాదులు గారు. ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా. అందుకే శంకరాచార్యులకు దక్షిణామూర్తి బాగా అర్థమయ్యి దక్షిణామూర్తి గురించి ఎన్ని విషయాలు చెప్పారండి. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. మీరేమి చెప్పినా నాకు అర్థం కావట్లేదండి, తెలివి లేదండి, జ్ఞానం లేదండి, ఆ జ్ఞానం రావాలని కోరిక కూడా లేదండి అంటే రోజుకోసారి దక్షిణామూర్తి దండం పెడుతూ ఉంటే క్రమంగా జ్ఞానం వస్తుంది. మామూలు బ్రహ్మజ్ఞానమే కాదు, లౌకిక జ్ఞానం కూడా ఇస్తాడు. కానీ విద్యల్లో రాణించాలన్నా
విద్యలు రెండు, పరావిద్య అపరావిద్య. అపరావిద్యలు అంటే లౌకిక విద్యలు, పరావిద్య అంటే బ్రహ్మ విద్య. ఏ విద్యనే ఇవ్వగలిగిన వాడు ఆయనే. అందుకే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. సర్వ విద్యలకు ఆయన ప్రభువు అంటే ఆయనంతా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనమాట. కాదయ్యా, ఈశ్వర సర్వభూతానాం సర్వజీవులకి ఆయనే ప్రభువు. బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతి, ఆయన నుంచే వేదములు వచ్చాయి. వేదములకు బ్రహ్మ అని పేరు కనుక వేదములకు ప్రభు అయిన, బ్రహ్మకు కూడా ప్రభు అయిన, చతుర్ముఖ బ్రహ్మకు కూడా ప్రభు అయిన ఆయనే సదాశివుడు. ఆయన అక్షరం ఓం, అదే సదాశివోం. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి. బ్రహ్మ ఆయన పరబ్రహ్మ. అస్తు సదాశివోం. అటువంటి శివునికి నమస్కారం అన్నారు. ఇది దక్షిణామూర్తి స్వరూపం. ఏది బాగుంది ఇందులో? మృత్యుంజయుడు బాగున్నాడు, దక్షిణామూర్తి బాగున్నాడు. రెండు బాగున్నాయి కదా. నిన్న మొన్న చెప్పినేమో బాగోలేవా? అన్నీ కలిపి మా శివుడే గనక ఇన్ని మూర్తులుగా నన్ను అనుగ్రహించు అంటే చాలు. ఏ మూర్తిగా రావాలో ఆ మూర్తిగా ఆయన వస్తాడండి ఇక్కడ. అలా వచ్చాడు. దక్షిణామూర్తిని తలంచుకున్నాక ఇంకెవరిని తలంచుకుంటే మంచిదో. ఎందుకంటే మనకొక్క జ్ఞానమే కావాలా, ఇంకా చాలా కావాలి. మన అవసరాలు ఎన్నున్నాయో భగవంతుడికి రూపాలు ఎన్నున్నాయి తెలుసుకోండి ఇక్కడ.